హైదరాబాద్లో మనం తినే సగం ఆకుకూరలు నాలాల దగ్గర, ఉమ్. మురికి నీళ్ళ దగ్గర పెరుగుతున్నది. ముందు నాళాల దగ్గర పండించే రైతు తన కౌలుకు తీసుకుని ఆ పంటను పండించాలి కాబట్టి ఏదో ఒక నీళ్లు పెడతాడు. సరే, అది నీళ్ళ ద్వారా వెళ్తుంది అనుకున్నాం, సగమే పోతుంది అనుకున్నాం. కానీ ఈ పండిన ఉత్పత్తి పాడవకుండా ఉండటానికి కొట్టేది చాలా ప్రమాదం. అది చేయకూడదు అంట. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో ఎక్కువ వినపడుతున్న మాట, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్గా మారి ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి వచ్చిన పండ్లు లేకపోతే వెజిటేబుల్స్ విపరీతమైన రేట్లు. ఎవరి రేటు వాళ్ళు పెట్టుకుంటున్నారు, దానికి మనం ఏం మాట్లాడలేము, మాట్లాడకూడదు. అది వాళ్ళ ఇష్టం, ఎక్కడ నిబంధనలు లేవు కాబట్టి. రెండవది, నాకు తెలిసినంత వరకు బెంగళూరు నుంచి ఎక్కువ వస్తున్నాయి కూరగాయలు. హైదరాబాద్ నగరానికి కావచ్చు, మ్యాక్సిమం కెమికల్ కావచ్చు, ఆర్గానిక్ కావచ్చు, బెంగళూరు సరౌండింగ్స్లో చేస్తున్నారని నాకు తెలిసింది. తక్కువ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్న వరి బియ్యం నవారా అని ఒకటి ఉంది, పొక్కూరు అని ఒకటి ఉంది. ఈ సంవత్సరం నేను ఎక్కువగా పండించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ రెండు రకాల బియ్యం ఎర్రగా ఉంటాయి. పొక్కూరు అనే బియ్యం చాలా చిన్నగా ఉంటుంది, ఎర్ర బియ్యం. నవారా అనే బియ్యం కొంచెం లావు ఉంటుంది. ఈ రెండు కనుక వాళ్ళ జీవితంలో ఒక పూట, రోజులో ఒక పూట, ఎవరైనా కావచ్చు, షుగర్ పేషెంట్సే తినాలనే రూల్ లేదు. దీంట్లో రిచ్ ఐరన్ కంటెంట్ ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ తినొచ్చు, వారి యొక్క రక్తహీనత తగ్గుతుంది. ఇప్పుడు మీరు చెప్పే ఈ వెరైటీ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన బియ్యము కొనుగోలు ధర ఎలా డిసైడ్ చేస్తారు, ఎంత ఉంటుంది? ఇవి దిగుబడిని, కేవలం దిగుబడిని దృష్టిలో పెట్టుకొని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన విత్తనాలు. కాబట్టి 40 బస్తాలు పండుతాయి. కానీ 40 బస్తాలు పండిన రైతు దగ్గర తడిచిందని ఒకటి, నిమ్ము ఆరలేదని ఒకటి. ఇది రైతు దగ్గర కొనే ఎవరైతే బేరగాళ్ళు అంటాం, వ్యాపారస్తులు, వాళ్ళు తక్కువ రేటుకు కొని మిల్లర్స్కి కావచ్చు, లేదంటే ఎక్స్పోర్టర్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఇంకొంచెం ఎక్కువ వేసుకొని అమ్ముకుంటారు. వీళ్ళు నిల్వ పెట్టుకొని దాన్ని బై ప్రొడక్ట్ చేసి, అంటే ఒక బస్తా 75 కేజీల బస్తా బియ్యం వడ్లు వచ్చాయనుకోండి, మీకు నాటు జాంపళ్ళు ఉన్నాయి, దాంట్లో 3 రకాల టేస్ట్లు ఉంటాయి, కానీ దిగుబడి చాలా తక్కువ ఉంటుంది. ఇక దాని యొక్క ఆ ఉత్పత్తి అంతే. అదే మీకు తైవాన్ జాంపండు తీసుకున్నారు అనుకోండి, చూడటానికి లావుగా ఉంటుంది, ఓన్లీ స్వీట్నెస్ మాత్రమే ఉంటుంది, కానీ దిగుబడి చాలా వస్తుంది. ఏంటండి బాయిల్డ్ రైస్ అంటే? బాయిల్డ్ రైస్ అంటే ముందుగానే వడ్లని ఉడికించి ఒక కొంత డిగ్రీస్ సెంటిగ్రేడ్లో దాన్ని మళ్ళీ ఆరబెట్టి నిల్వ పెడతారు. తర్వాత దానివల్ల ఏంటంటే ఆ వడ్లు పాడైపోవు, కానీ దాంట్లో ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. దాన్ని కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ బియ్యం పట్టిస్తారు. ఇట్లా దానికి ఒక వ్యవస్థ ఉంది. మనం చేసే విధానం ఏంటంటే, పాత బియ్యం మనం పండించిన బియ్యాన్ని, వడ్లని మినిమం కనీసం 6 నెలలు నిల్వ పెడతాం. 6 నెలలు వడ్ల రూపంలో నిల్వ పెడతాం. దీనికి కాను మనం ఎటువంటి పురుగులు పట్టకుండా గ్యాస్ బిల్లలను వాడతారు గ్రామాల్లో. ఆ బిల్లలు మనం ఈ గదిలో వేసేసి దీనికి ఎటు నుంచి గాలిపోకుండా పేపర్లు అంటించేసి క్లోజ్ చేసామనుకోండి, దాంట్లో ఒక సాలి పురుగు కానీ, ఒక బల్లి కానీ, ఒక పురుగు కానీ ఇంప్రూవ్ అవ్వదు. ఆ పవర్కి చనిపోతాయి. అది ఆ బియ్యం ఆ వడ్లకి ఎట్లయినా దానికి కనెక్ట్ అవుతుంది. అలాంటి పనులు మనం ఏం చేయం. పురుగు పడితే పట్టని, బూజు పడితే పట్టని, తాలు గింజ అయితే అవని, ఆ పురుగు తినేది పర్వాలేదు, కానీ అవేం వాడకుండా మేము వడ్లన్నీ నిల్వ పెడతాం. రెండవది, మహర్షి టైంలో అనుకుంటా, మూవీ టైంలో మీరు ఒక 10 minutes ఏమో మాట్లాడటం జరిగింది మొత్తం మూవీ టీంతో. మహేష్ బాబు గారు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, ఏమైంది తర్వాత మళ్ళీ ఏమైనా మాట్లాడటం కానీ, లేకపోతే జస్ట్ మూవీ మీట్ కోసమే మీట్ అయ్యారా, లేకపోతే ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేశారా? దిగుబడి వరకు ఓకే, కానీ సీజనల్ అనేది ఇంతకుముందు ఉండేది.
అంటే మ్యాంగోస్ మనకి సమ్మర్లోనే దొరుకుతాయి, వాటర్ మెలన్స్ సమ్మర్లోనే దొరుకుతాయి. ఇట్లా కొన్ని సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ ఫుడ్ ఇలా ఉండేవి. ఎందువల్ల ఇప్పుడు అసలు అవన్నీ మారిపోయాయి? అంటే రసాయనాల వల్లేనా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? దీని వెనుక కొన్ని ప్రైవేట్ కంపెనీల హస్తాలు కూడా ఉన్నాయి అవును, అనేది ఒక ఉదాహరణ. ఖచ్చితంగా అండి. దీన్ని మనం మాట్లాడుకోవాలి, ప్రజలకు తెలియాలి. శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో ప్రకృతి వ్యవసాయమే తన ప్రొఫెషన్గా మలుచుకున్న బాపన్న గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? మీ స్మైల్ చూస్తే అర్థమవుతుంది. కానీ బాపన్న గారు, ఒక గ్రాఫిక్ డిజైనర్గా ఉన్న మీరు ఆ ప్రొఫెషన్ని వదిలేసి ఎందుకు వ్యవసాయాన్ని చూస్ చేసుకున్నారు? మా నాయనమ్మ గారి మరణం దీనికి కారణం. మా నాయనమ్మ గారికి 2010 ఏప్రిల్ నెలలో క్యాన్సర్ అని తెలిసింది. తెలిసిన తర్వాత వారిని బతికించుకోవడానికి మాకున్న 60 సెంట్లు అమ్మి ఆపరేషన్ చేయించాలని ఒక ప్రయత్నం చేశాం. ఆ సమయంలో మేము ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందర అక్కడ ఉండే ఒక నర్సు అనుకుంటా, ఈవిడికి 80 ఏళ్ళు వచ్చాయి, ఇంకా చేసినా ఉపయోగం లేదు, బ్రతకొచ్చు బ్రతకపోవచ్చు అని. ఆ విషయం మా నాయనమ్మకి వినపడింది. ఇంకా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినా కూడా ఆవిడ అన్నీ పీక్కొని వచ్చేసి, నేను చేయించుకోను, నాకు ఎలాగైనా బ్రతుకుతాను, నేను ఉన్నంతకాలమే ఉంటాను, మీరు డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు బాధపడద్దు అని చెప్పి ఆవిడ వినలేదు. తర్వాత December 18కి ఆవిడ, అదే సంవత్సరం December 18కి చనిపోయింది. ఈ మధ్యలో ఆవిడ ఏమీ తినలేకుండా, అంటే పెద్దపేక క్యాన్సర్. అప్పుడు ఆ డాక్టర్ గారు కూడా చెప్పారు, చాలా రసాయనాలు వాడుతున్నారు, కలుపు మందులు ఎక్కువైపోయాయి ఈ మధ్యకాలంలో, దీన్ని నివారించడానికి తగ్గిపోయారు, ఎవరు చదువుకున్న వాళ్ళు ఎవరు గ్రామాల్లో ఉండట్లేదు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఎవరూ లేరు, కానీ విపరీతంగా తెలిసి తెలియక అవసరానికి మించి ఎక్కువ మోతాదులో రసాయనాలు వాడుతున్నారు అనేది వారి మాట. అప్పుడు అనిపించింది, ఓకే, మనం ఎప్పటికైనా మన వ్యవసాయ కుటుంబమే చెయ్యాలి అని ఒక నిర్ణయం అయితే అప్పుడు తీసుకున్నాం. మీకు అసలు ఎంత ల్యాండ్ ఉండేది? మాకు 25 సెంట్లు అండి, మా సొంత భూమి. వ్యవసాయ భూమి చెప్తున్నా, అంటే ఎకరంలో 25% వ్యవసాయ భూమి. 25 సెంట్లు అంటే ఎకరానికి 100 సెంట్లు. అదే అర్థమైంది. 100లో 25 సెంట్లు మాకు సొంత భూమి ఉంది, మిగిలిందంతా కౌలు భూమి. ఓకే, ఇప్పటికి కూడా? ఇప్పటికీ కూడా. ఓకే, కౌలు అంటే ఎన్ని ఎకరాలు కౌలు చేస్తున్నారు ఇప్పుడు? మేము ఇప్పటికి 12 ఎకరాలు కౌలుకు చేస్తున్నాం. ఫస్ట్ 3 ఎకరాలతో చేసాము. దీని మీద అవగాహన పెరిగే కొంది విత్తన అభివృద్ధి కోసం, వినియోగదారుల దృష్ట్యా, వారి యొక్క అవసరాల దృష్ట్యా నా సొంతగా 12 ఎకరాలు చేస్తున్నా. మేమందరం కలిసి కమ్యూనిటీగా ఒక 60 మంది పైన ఆల్మోస్ట్ 100+ ఎకర్స్ మా ఊళ్ళో విస్తరించాం ఇప్పుడు ఈ 10 ఏళ్ల కాలంలో. ఓకే, 10 years బ్యాక్ స్టార్ట్ చేశారు. అప్పట్లోనే గ్రాఫిక్ డిజైనర్గా మీకు ఒక మంచి అమౌంట్ తీసుకున్నారని విన్నాను నేను. అవునండి. అవన్నీ వదిలేసి ఈ ప్రకృతి వ్యవసాయం అనే దీనిపైనకి ఎందుకు? ప్రకృతి వ్యవసాయం అంటే వేరే వ్యవసాయాలు కూడా ఉన్నాయి, ఆర్గానిక్ ఫార్మింగ్ అని, సేంద్రియ వ్యవసాయం అని ఉంది, సాధారణ వ్యవసాయం అని ఉంది. ఎందుకు ప్రకృతి వ్యవసాయాన్ని చూస్ చేసుకున్నారు? ప్రకృతి వ్యవసాయంలో మనకి ప్రకృతిలో లభించే వనరుల ద్వారానే, అలానే గోవు ద్వారానే మన భూమి ప్రక్షాళన చేసుకోవాలి. అలానే మనకి వచ్చే పురుగులు, చీడపీడలు ఇవన్నీ కూడా మనం ఈ ప్రకృతిలో లభించే ఆకుల ద్వారానే మనం, అంటే తక్కువ పెట్టుబడితో, కేవలం మన శ్రమనే పెట్టుబడిగా చేసుకొని ఈ విధానాన్ని అనుసరించవచ్చు. దీనివల్ల రైతుకి నష్టం ఉండదు, కేవలం తన శారీరక శ్రమ, సమయం మాత్రమే పెట్టుబడి ఉంటుంది. కొన్ని మన దగ్గర దొరకనివి, బెల్లము, శనగపిండి ఇలాంటివి బయట కొనుక్కొచ్చుకోవచ్చు. వాటి ద్వారా కొంత సమయం మనం కేటాయించుకుంటే అమృతం లాంటి ఆహారం మనం పండించుకోవచ్చు అని తెలుసుకున్న తర్వాత ఈ విధానాన్ని మేము అమలు చేయడానికి ముందుకెళ్ళాం. రైట్. అయితే ఒకప్పుడు పిల్లనివ్వాలి అంటే పాడి పంటలు రెండు చూసే ఇచ్చేవారట. ఇప్పుడు వ్యవసాయం చేసేవారికి పిల్లల్ని ఇవ్వట్లేదు. లేదు. ఇలా తయారైనప్పుడు దీన్ని మీరు ఎలా అధిగమిస్తున్నారు? అసలు అధిగమించడం అంటే, నా అదృష్టం ఏంటంటే, నాకు వ్యవసాయంలోకి రాకముందే నాకు పెళ్ళయింది.
వచ్చిన తర్వాత కష్టం వచ్చిన తర్వాత అయ్యేదంటారా? కష్టం అయ్యేదేమో నాకు కూడా. ఓకే. కానీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గ్రామ స్థాయిలో కొంతమందికి ఉన్నారు. కానీ 99% మీకు ఇవ్వట్లేదు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎకరాల భూమి కావాలి. హ్మ్. కానీ వాళ్ళు వ్యవసాయం చేయకూడదు. ఫ్లాట్లు ఉండాలి. ఇట్లా ఆర్థికపరమైన ఇన్కమ్ బాగుండాలి. కానీ ఈ బిడ్డ ఎవరైతే ఈ కూతురికి అల్లుడు కావాలని కోరుకునే అత్తామామలు ఉన్నారో వాళ్ళ మానసిక స్థితి మారాలి. అలానే ఆడపిల్లలు కూడా మానసిక స్థితి మార్చుకోవాలి. కారణం ఏంటి అంటే ఇప్పుడున్న సమాజంలో చాలామంది విద్యావంతులే, 100కి 99% విద్యావంతులు అవుతున్నారు. డిగ్రీలు, ఇంజనీరింగ్లు, డాక్టర్స్. కానీ వీరందరికీ కావాల్సిన ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? రైతు దగ్గర నుంచే. రైతే నష్టపోడు. నష్టపోయినా కూడా తిరిగి మళ్ళీ భూమి దగ్గరికే వస్తాడు. ఇప్పుడు మనం అమ్మ కొడుతుంది, మళ్ళీ తిరిగి అమ్మ దగ్గరికి వెళ్ళకుండా ఉంటాం. అలానే ప్రకృతితో కలిసి జీవించే ఒక జీవన విధానం వ్యవసాయం. అలానే రైతు కూడా భూమిని తల్లిగా భావించి తన్ని వదులుకోలేడు. మేమైనా సరే రైతు అనేవాళ్ళు రసాయనిక వ్యవసాయమైనా ప్రకృతి వ్యవసాయమైనా పేరేదైనా కానీ వ్యవసాయ విధానం దాన్ని వదులుకోలేదు. కారణం ఏంటంటే తనతో ఉన్న ఒక అనుబంధం. ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యవసాయం చేసేవాడికి ఇస్తే మీ అమ్మాయితో ఎక్కువసేపు గడుపుతాడు సమయం. అలానే మీ కుటుంబంతో ఎక్కువసేపు సమయం ఇస్తాడు. ప్రకృతితో కలిసి జీవిస్తాడు. శారీరక శ్రమ ఉంటుంది, మానసిక ఒత్తిడి తక్కువ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. మీకు పుట్టబోయే మనవాళ్ళు మనవరాళ్ళు ఆరోగ్యంగా పుడతారు. వాళ్ళకి మంచి ఆహారం పెట్టుకుంటారు. ఈ దృష్టిలో ఆలోచించి చూడండి. అప్పుడు రైతే ముఖ్యంగా ఉంటాడు. ఈ దృష్టితో ఆలోచించలేకపోవడం వల్ల రైతుకి ఇవ్వాలంటే భయపడుతున్నారు అనేది నా భావన. ఈ దృష్టిలో ఆలోచిస్తే అంతకు మించి అదృష్టం ఏముంది? తనికెళ్ళ భరణి గారి మిథునం సినిమా చూడండి. భార్యాభర్త ఇద్దరే ఉంటారు, కానీ పూర్తిగా ప్రకృతితో మమేకమై ఉంటారు. ఇలాంటి జీవన విధానం మనం అవలంబించాలని ఒక ఆలోచన కనుక తల్లిదండ్రులు చేస్తే, డబ్బు అవసరమే, కానీ డబ్బును మించిన ఆనందాలు చాలా ఉన్నాయి. డబ్బు మన కుటుంబాన్ని నడపడానికి, మన బిడ్డల్ని చదివించుకోవడానికి అత్యవసరమైనప్పుడు కొన్ని లక్షల రూపాయలు కావాల్సిన అవసరం రావచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో. కానీ కుటుంబానికి సమయం ఇవ్వటం, ప్రకృతితో కలిసి జీవించడం, స్వచ్ఛమైన గాలి పీల్చడం, మంచి నీళ్లు తాగడం, మంచి ఆహారం తినడం దీనంతటికన్నా కూడా ప్రధానమైంది. డబ్బులు ఉన్నాయి, మనకు అంశతూలిక పాన్పులు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి. కానీ వీటన్నింటినీ నేను ఆరోగ్యవంతమైన శరీరంతో అనుభవించడానికి శరీరం లేనప్పుడు మనం ఎంత సంపాదించుకునే ఉపయోగం ఏంటంటాను నేను. అది కేవలం రైతు దగ్గరే దొరుకుతుంది. అది కూడా ప్రకృతి వ్యవసాయం చేసే రైతు ద్వారా మీరు ఇవన్నీ సంపాదించుకోవచ్చు. అత్తోటలో మ్యాక్సిమం మీరు పండించేది వరి. అవునండి. రైస్. ప్రజెంట్ ఇప్పుడు డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్ ఎవరైతే ఉన్నారో రైస్ని ముట్టుకోవద్దు, అది విషంతో సమానం, మిల్లెట్స్ అని ఇంకా రకరకాలుగా ఏవో ఇవి మాత్రమే తినాలి అని ప్రమోట్ చేస్తున్నారు. మీరేమో మరి రైస్ని పండిస్తున్నారు. ఎలా టాలీ చేయాలి దీన్ని? ఖచ్చితంగా అండి, ఇది మంచి క్వశ్చనే. న్యూట్రిషనిస్టులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, మా దగ్గర కొంతమంది వైద్యులు కూడా తింటున్నారు. నాకు తెలియకుండా వైద్యులని తర్వాత తెలుసుకున్నాక నేనే ఆశ్చర్యపోయాను. ఇవి మనం పండించేవన్నీ కూడా దేశవాళీ బియ్యం. ఏ శాస్త్రవేత్త కానీ, ఏ యొక్క ల్యాబొరేటరీస్లో కానీ, ఏ యూనివర్సిటీలు కానీ తయారు చేయనటువంటి భగవంతుడు ప్రకృతి మనకి ప్రసాదించినటువంటి దేశీయ విత్తనం. ఓకే. అంటే మనకి నాటు విత్తనాలు అంటారు మా రైతు భాషలో. ఈ వీటిని మనం పండిస్తున్నాం. రెండోది, బియ్యం ఎందుకు తినొద్దు అంటున్నారంటే మన డాక్టర్లు కావచ్చు, న్యూట్రిషన్స్ కావచ్చు, క్లారిటీ ఇవ్వవలసింది. అంటే నా దృష్టిలో ఇది వ్యక్తిగతమైన నేను చెప్పదలుచుకున్న ఇలాంటి ఈ కాన్ఫ్లిక్ట్స్ లేకుండా చెప్పదలుచుకుంది ఏంటంటే, వాళ్ళు పూర్తిగా పాలిష్ చేసినటువంటి బియ్యం తినొద్దని చెప్తే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే పూర్తిగా పాలిష్ చేసిన బియ్యంలోని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. మనం పూర్తిగా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే లోపల గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. తద్వారా మనం ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ చేస్తున్న పనులు ఏంటి? ఇలాంటి కుర్చీల్లో ఏసీ రూమ్లో కూర్చొని శారీరకంగా శ్రమ పెట్టకుండా కేవలం మనసుకి మైండ్కి పని చెప్తూ 9 నుంచి 10 గంటల సేపు శారీరక ఒత్తిడి లేకుండా మానసిక ఒత్తిడి తీసుకొని పనిచేస్తున్నారు.
శారీరక శ్రమ లేనప్పుడు ఈ శరీరంలో ఉండే గ్లూకోజ్ ఎలా ఖర్చు అవుతుంది? అది ఖర్చు అవ్వకపోయేసరికి ఏమవుతుంది? లోపల ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. అలానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒకటి ఇప్పుడు చెప్తున్నారు బాగా. అది ఎందుకు జరుగుతుంది? మనం ఉదయం లెగిస్తే హడావుడిగా సూర్యోదయాన్ని కూడా చూడకుండా, దాన్ని ఆస్వాదించకుండా, పని ఒత్తిడిలో, ఆఫీస్ అనే హడావుడిలో, లేదంటే ఆడపిల్లలు అయితే స్కూల్ పిల్లల్ని రెడీ చేయాలనే హడావుడిలో సూర్యరశ్మి కూడా కొంతమందికి తాకట్లేదు. నాకు తెలిసిన వాళ్ళు చాలా కోటీశ్వర్లు, ఇంట్లో నుంచి బయటకు రారు, సడన్గా పడిపోయారు. కారణం ఏంటి అంటే ఆవిడకి డి విటమిన్ డెఫిషియన్సీ. ఆల్మోస్ట్ 1.5 year పైన అవుతుంది తను సూర్యరశ్మిని ఎక్కువసేపు తాకి తన శరీరాన్ని. దాన్ని ఏమనుకోవాలి? ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. అట్లానే ఈ న్యూట్రిషనిస్టులు అయితే కానివ్వండి, మన వైద్యులు అయితే కానివ్వండి, ఈ ఒక చిన్న క్లారిటీ ఇచ్చి మాట్లాడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మన దేశీయ వరి విత్తనాల్లో చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న బియ్యం చాలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకుంటూ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఇంట్లోనూ ఒక బండి, ఒక కారు, లేదంటే ఒక మొబైల్, ఒక వైఫై ఎలా ఉందో అది నిత్యంగా ఎలా మన కామన్ అయిపోయిందో మన ఇంట్లో, ఒక షుగర్ పేషెంట్ అలా కామన్ అయిపోయాడు. కరెక్ట్. ఈ షుగర్ పేషెంట్కి కావాల్సిన తక్కువ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్న వరి బియ్యం నవారా అని ఒకటి ఉంది, పొక్కూరు అని ఒకటి ఉంది. ఈ సంవత్సరం మేము దాన్ని ఎక్కువగా పండించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 2 రకాల బియ్యం ఎర్రగా ఉంటాయి. పొక్కూరు అనే బియ్యం చాలా చిన్నగా ఉంటుంది, ఎర్ర బియ్యమే. నవారా అనే బియ్యం కొంచెం లావు ఉంటుంది. ఈ 2 కనుక వాళ్ళ జీవితంలో ఒక పూట, రోజులో ఒక పూట, ఎవరైనా కావచ్చు, షుగర్ పేషెంట్స్ అయితే తినాలనే రూల్ లేదు. దీంట్లో రిచ్ ఐరన్ కంటెంట్ ఉంటుంది. ప్రెగ్నెంట్ లేడీస్ తినొచ్చు, వారి యొక్క రక్తహీనత తగ్గుతుంది. తద్వారా షుగర్ పేషెంట్స్కి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, అరికాళ్ళ మంటలు ఎక్కువ ఉంటాయి, నీరసం ఉంటుంది, అతిమూత్రం ఉంటుంది. ఇవన్నీ సమస్యలు మన దగ్గర ఈ భోజనం తింటున్న వాళ్ళు తగ్గించుకుంటున్నారు, తగ్గించుకుని ఇంకొక నలుగురికి చెప్తున్నారు. ఇవన్నీ ప్రత్యక్ష అనుభవాలే. కానీ మేము ఎక్కడ అది వ్యక్తిగత విషయం, వాళ్ళ ఆరోగ్య సమస్య అనేది ఎవరు పబ్లిక్గా చెప్పాలని మాకు ఈ రోగం ఉందని చెప్పుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి మేము ఎవరిని వాళ్ళని ఒత్తిడి చేయం. కానీ చాలామంది గోప్యంగా తింటున్నారు. మరి ఇలాంటి వాళ్ళందరినీ మనం ఏమనుకుందాం? కాబట్టి ఒకదాన్ని వ్యతిరేకించకుండా మన దగ్గర ఉన్న మంచి గుణం ఏంటో మనం చెప్పుకుంటూ ముందుకెళ్దాం. ఒక పెద్ద ఆయన చెప్పారు, మంచిని మైకులో చెప్పాలి, చెడుని చెవిలో చెప్పాలి. ఇలా మన దగ్గర ఉన్న వరి విత్తనాల్లో ఉన్న మంచిని మేము ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాం. అలా అని మిల్లెట్స్ తినొద్దని చెప్పట్లేదు. మిల్లెట్స్ వల్ల చాలా మందికి షుగర్ కంట్రోల్ అవుతుంది. కానీ మనం దక్షిణ భారతదేశంలో ఉన్నాం. ముఖ్యంగా మన భారతఖండమే ఉష్ణమండలం, ఎక్కువగా వేడి ఉండే ప్రదేశం. ముఖ్యంగా మన సౌత్ ఇండియా, ఇక్కడ అంతా వేడి ఎక్కువ ఉంటుంది. ఈ వేడి వస్తువులు చాలామందికి ఈ చిరుధాన్యాలు మాకు వచ్చిన కంప్లైంట్ చెప్తున్నాను, అంతేగాని దాని మీద నెగిటివ్ ప్రచారం చేయాలని కాదు, అలా చెయ్యం కూడా. చాలామందికి డైజెషన్ ప్రాబ్లం ఉంది, హీట్ జనరేట్ అవుతుంది. మేము అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒక శరీరంలో హీట్ వస్తుంది అంటే ఆయుర్వేదం ప్రకారం, మాకు తెలిసిన వైద్యులు చెప్పిన దాని ప్రకారం, మన శరీరంలో ఉండే చెడు వేడి రూపంలో, జ్వరం రూపంలో బయటికి వెళ్తుంది అనేది వారి మాట. అది మనం అలా అర్థం చేసుకొని ఆ వేడిని తగ్గించుకోవడానికి కావాల్సిన చల్లబరిచే వస్తువులు, మజ్జిగ కావచ్చు, సబ్జా గింజలు కావచ్చు, బార్లీ నీళ్ళు కావచ్చు, కొబ్బరి నీళ్ళు కావచ్చు, ఇవన్నీ కూడా సమయానికి తీసుకుంటూ చిరుధాన్యాలు తింటే వారి శరీరం కూడా బాగుంటుంది. కానీ ఒకప్పుడు కాదర్వారి గారు చెప్పినట్టు ఒక 5 years బ్యాక్ ఎగబడి తిన్నారు చిరుధాన్యాలు. ఇప్పుడు కొనేవాళ్ళు తగ్గిపోయారు. కారణం ఏంటంటే చాలా మంది కొన్ని వందల సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, మన పూర్వులు అంటే ఒక 100 సంవత్సరాల క్రితం వరకు కూడా రైస్ తినే బ్రతికారు. ఆ మెటబాలిజమే మనకు కూడా రెడీ అయింది. ఇప్పటికిప్పుడు మార్చుకోమని మేము చెప్పట్లేదు, చిరుధాన్యాలు తినొద్దని చెప్పట్లేదు, తినండి. కానీ దానికి తగ్గట్టుగా మీ శరీరం వేడి చేస్తే దాన్ని మీరు ఎలా తగ్గించుకోవాలో చేసుకొని తినండి. అలానే బియ్యాన్ని వ్యతిరేకించొద్దు. బియ్యంలో కూడా ఔషధ గుణాలు కలిగిన బియ్యాలు చాలా ఉన్నాయి. 1400 రకాలు సబర్మతి అక్క గారి దగ్గర ఉన్నాయి. వారు ఒడిస్సాలో ఉంటారు. ఈ మధ్య కాలంలో మన భారత ప్రభుత్వం ద్వారా పద్మశ్రీ అవార్డు కూడా తీసుకున్నారు. ఇలా ఎంతోమంది సీడ్ సేవర్స్ మన భారతదేశంలో ఉన్నారు. విత్తన వైవిధ్యత ఉంది. ఒక విత్తనం తింటే ఆడపిల్లలకి మంచి PCOD సమస్యలు తగ్గుతాయి.
ఇంకొక బియ్యం తింటే వాళ్ళకి మంచి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇంకొక బియ్యం తింటే మగపిల్లలకి స్పెర్మ్ కౌంట్ పెరిగే ఛాన్సులు ఉన్నాయి. స్పెర్మ్ కౌంట్ ఎందుకు పెరుగుతుంది? జింక్ కావాలి. ఆ బియ్యంలో జింక్ ఉత్పత్తి ఎక్కువ ఉంది. ఇలాంటివి ఎన్నో అద్భుతమైన గుణాలు కలిగిన బియ్యాలు మన ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నాయి, తమిళనాడులోనూ ఉన్నాయి, ఒడిస్సాలోనూ ఉన్నాయి. వీటన్నింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు చేయాలి, మీలాంటి మీడియా వాళ్ళు చేయాలి, విద్యావంతులైన వాళ్ళు దాని గురించి ఆలోచించాలి, దాని గురించి ప్రచారం చేయాలి. దానికి కావాలని రైతులను అడిగితే రైతులు పండించి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నార్మల్గా నాకు తెలిసి నార్మల్ బియ్యం అయితే ఒక పావు మూట అంటే 25 kgs 1500 నుంచి 1600 ఉంటుందేమో నా అంచనా బెస్ట్ క్వాలిటీ అంటే. బెస్ట్ క్వాలిటీ అంటే ఇప్పుడు మీరు చెప్పే ఈ వెరైటీ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన బియ్యము కొనుగోలు ధర ఎలా డిసైడ్ చేస్తారు, ఎంత ఉంటుంది? మాది మీరు జనరల్గా బయట తినేవన్నీ కూడా ముఖ్యంగా హైబ్రిడ్ రకాలు. ఓకే. ఇవి కేవలం బీపీటీ అంటాం. బీపీటీ అంటే బాపట్లకి షార్ట్ ఫామ్. ఓహో. సోనా మసూరి కావచ్చు, వాటికి నెంబర్స్ ఉంటాయి, పేర్లు ఉండవు. ఇవి కేవలం దిగుబడిని దృష్టిలో పెట్టుకొని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన విత్తనాలు. ఓకే. కాబట్టి 40 బస్తాలు పండుతాయి. కానీ 40 బస్తాలు పండిన రైతు దగ్గర తడిచిందని ఒకటి, నిమ్ము ఆరలేదని ఒకటి. ఇది రైతు దగ్గర కొనే ఎవరైతే బేరగాళ్ళు అంటాం వ్యాపారస్తులు, వాళ్ళు తక్కువ రేటుకు కొని మిల్లర్స్ కావచ్చు, లేదంటే ఎక్స్పోర్టర్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఇంకొంచెం ఎక్కువ వేసుకొని అమ్ముకుంటారు. వీళ్ళు నిల్వ పెట్టుకొని దాన్ని బై ప్రొడక్ట్ చేసి, అంటే ఒక బస్తా 75 kg బస్తా బియ్యం వడ్లు వచ్చాయనుకోండి, దాన్ని 1200 రూపాయలు కొన్నారనుకోండి ఒక వ్యాపారస్తుడు. దాని ద్వారా మనం ముడి బియ్యం అయితే 55 kg ఇస్తారు రైస్ మిల్ వాళ్ళు రైతుకి. ఓకే. దాన్ని పాలిష్ చేస్తే తౌడు పోను 48 kg బియ్యం వస్తాయి. దీన్ని వాళ్ళు ఎంతకు అమ్ముతున్నారో మీరు ఆలోచించండి. రెండోది, మన విషయానికి వస్తే ప్రకృతి వ్యవసాయంలో మనం పెట్టుకున్న ఒక నిబంధన కావచ్చు, లేదంటే మనకు తెలిసిన ఆ దేశీ విత్తనం గురించి తెలిసిన తర్వాత, మేము మొదటి నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తుంది 2016 నుంచి. అప్పటి నుంచి దేశీయ విత్తనంతోనే ప్రారంభించాం. దీన్ని ప్రతి ఒక్క బియ్యం గింజలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి దేశీ విత్తనంలో. దాని మీద రీసెర్చ్ చేసేవాళ్ళు పెరగాలి, దాంట్లో ఉన్న పోషకాలు తెలుసుకోవాలి. ఎంత దిగుబడి వస్తుందండి? ఇది 20 బస్తాలు వస్తాయి, ఎకరానికి 20 మాత్రమే. అంటే దాని పొటెన్షియల్ అంతే. ఓకే. ఇప్పుడు మీకు నాటు జాంపళ్ళు ఉన్నాయి, దాంట్లో 3 రకాల టేస్ట్లు ఉంటాయి, కానీ దిగుబడి చాలా తక్కువ ఉంటుంది. ఇక దాని యొక్క ఆ ఉత్పత్తి అంతే. అదే మీకు తైవాన్ జాంపండు తీసుకున్నారనుకోండి, చూడటానికి లావుగా ఉంటుంది, ఓన్లీ స్వీట్నెస్ మాత్రమే ఉంటుంది, కానీ దిగుబడి చాలా వస్తుంది. కానీ మీరు నాటు జాంపండు తిన్నప్పుడు అది చూడటానికి ఇంతే ఉంటుంది. 3 రకాల రుచులు మీరు ఆస్వాదించవచ్చు. తీపి ఉంటుంది, పులుపు ఉంటుంది, వగరు ఉంటుంది. కానీ తైవాన్ జాంపండులో ఒకటే టేస్ట్ ఉంటుంది, ఇంతలా ఉంటుంది కాయ. ఇట్లా హైబ్రిడ్ విత్తనానికి నాటు విత్తనానికి తేడా ఇది. మనం 20 బస్తాలు పండిన తర్వాత కూడా మేము చేస్తున్న పని ఏంటంటే, మనం అమ్మేది 25 kg బస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మైసూర్ మల్లిక అనుకుందాం, దాన్ని 2000 రూపాయలకి ఇస్తున్నాం. అంటే మీరు సాధారణంగా రసాయనిక వ్యవసాయంలో పండిన వడ్లని బియ్యంగా చేసి, అది కూడా వాళ్ళు 6 నెలలు నిల్వ పెడతారో లేదో మనకు తెలియదు. పైగా బాయిల్డ్ రైస్ వస్తున్నాయి, చాలా ప్రమాదకరమైనవి. కొత్త బియ్యాన్ని, కొత్త వడ్లనే వాళ్ళు డ్రై చేసేసి ఇట్లా చేస్తున్నారు. ఏంటండి బాయిల్డ్ రైస్ అంటే? బాయిల్డ్ రైస్ అంటే ముందుగానే వడ్లని ఉడికించి ఒక కొంత డిగ్రీస్ సెంటిగ్రేడ్లో దాన్ని మళ్ళీ ఆరబెట్టి నిల్వ పెడతారు. తర్వాత దానివల్ల ఏంటంటే ఆ వడ్లు పాడైపోవు. ఓకే. కానీ దాంట్లో ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. దాన్ని కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ బియ్యం పట్టిస్తారు. ఇట్లా దానికి ఒక వ్యవస్థ ఉంది. మనం చేసే విధానం ఏంటంటే, పాత బియ్యం ఈ వడ్ల రూపంలోనే పురాతన కాలం నుంచి కూడా మన పెద్దలందరూ, తాతలు ముత్తాతలందరూ కూడా కింద భూమిలో తవ్వి పాత్ర వేసేవాళ్ళు, పుర్రుల్లో నిలవ పెట్టేవాళ్ళు, గాజుల్లో దాచేవాళ్ళు. ఈ సంస్కృతి పోయింది. పుర్రెలు కట్టేవాళ్ళు లేరు, గాజులు తవ్వేవాళ్ళు లేరు. ఇప్పుడు మా గ్రామాల్లో ఏం సంస్కృతి వచ్చిందంటే, ఇప్పుడు ఇలాంటి రూమ్ ఒకటి కట్టి దాంట్లో వడ్ల బస్తాల రూపంలో నిలవ పెట్టుకోవటం. కానీ చాలామంది రైతులు అలా నిలవ పెట్టుకోవడానికి కూడా సమయం ఉండట్లా. కారణం ఏంటంటే, వాళ్ళు బయట అప్పులు తీసుకొస్తున్నారు, వడ్డీలు కట్టాలి. ఆ రోజు రేట్ ఎంత ఉంటే అంత, అక్కడ వడ్డీలు పెరిగే బదులు ఇక్కడ ఎంతో కొంత తెగనమ్ముకుందామని చెప్పి అమ్మేసుకుంటున్నారు. కొంతమంది ఆర్థికంగా బాగున్న వాళ్ళు నిలవ పెట్టుకుంటున్నారు.
మనం చేసేది మనం పండించిన బియ్యాన్ని వడ్లని మినిమం కనీసం 6 నెలలు నిల్వ పెడతాం. ఓకే. 6 నెలలు వడ్ల రూపంలో నిల్వ పెడతాం. మ్మ్. దీనికి కాను మనం ఎటువంటి పురుగులు పట్టకుండా గ్యాస్ బిల్లలని వాడతారు గ్రామాల్లో. ఆ బిల్లలు మనం ఈ గదిలో వేసేసి దీనికి ఎటు నుంచి గాలిపోకుండా పేపర్లు అంటించేసి క్లోజ్ చేసామనుకోండి, దాంట్లో ఒక సాలి పురుగు కానీ ఒక బల్లి కానీ ఒక పురుగు కానీ ఇంప్రూవ్ అవ్వదు. ఆ పవర్కి చనిపోతాయి. ఓకే. అది ఆ బియ్యం ఆ వడ్లకి ఎట్లయినా దానికి కనెక్ట్ అవుతుంది. అలాంటి పనులు మనం ఏం చేయం. పురుగు పడితే పట్టని, బూజు పడితే పట్టని, తాలు గింజ అయితే అవని, ఆ పురుగు తినేని పర్వాలేదు. కానీ అవేం వాడకుండా మేము వడ్లను నిల్వ పెడతాం. మ్మ్. రెండవది, మనం బియ్యం పట్టించిన తర్వాత బియ్యం నిల్వ ఉండటానికి కూడా ఎటువంటి రసాయనాలు వాడము. రసాయనాలు మీన్స్ సల్ఫర్స్, తర్వాత బోరాన్ పౌడర్స్, కొన్ని రకాల ట్యాబ్లెట్స్ వాడతారు పురుగు పట్టకుండా. అలాంటివి ఏం వాడం. మేము మా వినియోగదారులకు ముందుగానే చెప్తాం, ఇది ఎటువంటి మేము పౌడర్స్ కలపము, 6 నెలలు నిల్వ పెట్టిన బియ్యం ఇవి. మ్మ్. ఇంకా మన డిపెండ్స్ ఆన్ ఉండే వెరైటీని బట్టి కొన్ని సంవత్సరం తర్వాత కూడా పట్టిస్తాం. ఓకే. ఇలా పట్టించకపోవడం వల్ల మనకేమవుతుంది అంటే, ముఖ్యంగా మన బియ్యం తిన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావట్లేదు, మంచి అరుగుదల ఉంటుంది, పొట్ట లావుగా బెరువుగా, తినగానే భోజనం చాలామందికి బరువు అనిపిస్తుంది. మ్మ్. అలాంటివి ఏమీ లేకుండా మనం ఇస్తున్నాం బియ్యాన్ని. దీనివల్ల మనం 2000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం 25 కేజీల బస్తాకి. ఓకే. అయితే ఈ పురుగు మందులు మ్మ్. వాడే విషయంలో అసలు ఒక క్వాంటిటీకి మించి మోతాదుకి మోతాదుకి మించి మించి చేస్తున్నారు. చేస్తున్నారు అని చెప్పేసి వింటున్నాం. అంటే వీటి పోటీ వల్ల తత్వం అండి. మ్మ్. రైతుకి మధ్య ఏంటంటే తెలియని పోటీ తత్వం పెరిగిపోతుంది. నేను గమనిస్తున్నా ఈ 10 ఏళ్ళ నుంచి. మా పక్క పొలం వాడు ఒక 5 బస్తాలు యూరియా చల్లాడంటే మనం 6 బస్తాలు కొట్టాలి. ఓకే. వాడికన్నా మనం 1 బస్తా ఎక్కువ పండించాలి, ఇంకా ఎక్కువ దిగుబడి తీసి లాభం పొందాలి. ఇప్పుడు అవసరం లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు జ్వరం వచ్చింది, మ్మ్. నేను ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు తగ్గుతుంది. అరే అక్కడ వాడికి కూడా జ్వరం వచ్చిందంట మనకు రాకూడదు అని చెప్పి ముందుగానే మనం ట్యాబ్లెట్ వేసుకుంటే బాగోదు కదా. అవును. పురుగు కానీ పట్టకుండా. రైతు తెలియకుండా మ్మ్. ఒక ఫోబియా, ఒక భయంతో వాడి దగ్గర పురుగు వచ్చింది, వాడు పురుగు మందు కొట్టాడు, లేచి తెల్లవారేసరికి మనం పొలం మీదకి వస్తుందేమోనని చెప్పి అవసరం లేకపోయినా ఆ పురుగు మన మీద వచ్చి వాలకపోయినా కూడా ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటున్నాడు. దీనివల్ల అనవసరమైన ఖర్చు పెరుగుతుంది, మ్మ్. అనవసరమైన వాడకం పెరుగుతుంది. దీనివల్ల ఆ పురుగు మందుల శాతం మనం పండించే పంట మీద ఎక్కువ అవుతుంది. దీనివల్ల కొన్ని దేశాలలో మన బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు. ఓకే. ఇది జరుగుతుంది. మ్మ్. కానీ కానీ రైతుకి ఇలా వాడకూడదు, ఇంత మోతాదే వాడుకోండి అని చెప్పి అవగాహన కల్పించే ఒక చదువుకున్న వ్యక్తులు కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు, గ్రామంలో మంచి కోరుకునే వాళ్ళు, అలాంటి వ్యక్తులు లేరు. మ్మ్. ఉన్నా కొంతమంది వినే స్థితిలో లేరు. ఇప్పుడు చాలా పెస్టిసైడ్ కంపెనీస్ చూస్తున్నాం. మీరు గ్రామాల్లో కానివ్వండి, లేకపోతే ఇంకెక్కడైనా కానివ్వండి, బ్రాండ్ ఏదైనా కావచ్చు, ఏవైనా సరే బ్రాండ్స్ని ప్రస్తావించిన వీళ్ళు వాళ్ళని ప్రమోషన్ చేసుకోవటానికి ఇదిగో ఇది ఇంత క్వాంటిటీలో వాడితే ఇంత దిగుబడి వస్తుంది, లేకపోతే ఈ పురుగు పోతుంది. అండ్ ఇప్పుడు ఎక్కువగా వస్తున్న కంప్లైంట్ ఏంటంటే, ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఈ చీడ పురుగుల బాధ ఎక్కువైపోయింది, రకరకాల పురుగులు దాడి చేస్తున్నాయి, పంటను బతకనివ్వట్లేదు. దేనివల్ల అంటారు? ఇది ప్రకృతిలో మార్పా, లేకపోతే సాయిల్లో వస్తున్న మార్పు అంటారా? సాయిల్లో ఫెర్టిలిటీ ఒకటి, రెండోది విత్తనం. ఓకే. మనం ఎంచుకునే విత్తనం. ఇప్పుడు మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే, మనం ఆరోగ్యంగా ఉన్నాము, మన తల్లి ఆరోగ్యంగా ఉందనుకోండి, తల్లి నుంచి పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడుతుంది. అలానే విత్తనం కూడా వీక్గా ఉన్నప్పుడు ఆ మొక్క, విత్తనం నుంచి వచ్చే ఒక బిడ్డ మొక్క అనుకుందాం, ఆ మొక్క కూడా అనారోగ్యంగానే పెరుగుతుంది. అనారోగ్యంగా పెరగడం మీన్స్ దానిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది. దేశీయ విత్తనంలో అలాంటిది ఉండదు. మీరు చెప్తే నమ్ముతారో లేదో, నేను ఫస్ట్ 2-3 సంవత్సరాలే ఎక్కువగా కషాయాలు వాడాను. కషాయాలు అంటే మేము ప్రకృతి వ్యవసాయంలో వేప కషాయం వాడతాము, 10 రకాల ఆకులతోటి దశపర్ణి కషాయం అని చేస్తాము. ఇవన్నీ మేము వాడాం.
ఈ దేశవాళీ విత్తనంలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ అంటే ఆ రోగనిరోధక శక్తి మేము గమనించిన తర్వాత అది వాడాల్సిన అవసరం రావట్లేదు. కారణం ఏంటంటే ఒక పురుగు వచ్చి తనని తింటున్నా కూడా తట్టుకొని నిలబడగలిగే శక్తి ఆ దేశీయ విత్తనానికి, ఆ మొక్కకి ఉంది. అది భగవంతుడు ప్రసాదించిన వరం. దానికి ఏం చల్లాల్సిన అవసరం లేదు. కానీ 100% రైతులు రసాయనిక వ్యవసాయం వాడుతున్నప్పుడు హైబ్రిడ్ విత్తనాన్నే వాడుతున్నారు. కారణం దిగుబడి పెరగాలి, లేదంటే మనం ఇంత పండించకపోతే 140 కోట్ల మందికి ఆహారపు కొరత వచ్చేస్తుంది, చచ్చిపోతారు, గొడవలు అయిపోతాయి, ఇవంతా ఒక భయాన్ని సృష్టించేశారు. కానీ అసలు మొక్కని మొక్కగా వదిలేస్తేనే కదా అది ఎలాగ ఉండేది అనేది తెలుస్తుంది. మేము అలాంటి ప్రక్రియని అవలంబిస్తున్నాం. రెండోది ఈ హైబ్రిడ్ విత్తనం ఏంటంటే దాంట్లో ఉన్న రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సుడిదోమ అని ఉంటుంది. ఈ రాత్రి కనుక అది మన చేను మీద పడిందంటే తెల్లవారేసరికి సుడులుగా అది మాడిపోతుంది. అంటే అంత బాగా తినేస్తుంది. ఎందుకు తినేస్తుంది అంటే దోమకి తెలుసు మొక్కలో తనకి ఏ ఆహారం ఉందో. ఆ ఆహారం ఏంటి? నత్రజని. ఈ నత్రజని ఏ రూపంలో ఎక్కువ ఇస్తున్నారు వీళ్ళు? యూరియా రూపంలో విపరీతంగా ఇస్తున్నారు. ఇంత డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది. మొక్క అంత డార్క్ గ్రీన్ అయినప్పుడు మొక్కకి షుగర్ వస్తుంది. మొక్కకి షుగర్ వచ్చినప్పుడు దాంట్లో ఉండే ఫ్లేవరు ఆ పురుగుకి తెలుస్తుంది, మనకు తెలియదు. ఆ పురుగు వచ్చి ఆ మొక్కను తినడానికి ఇష్టపడుతుంది. ఆ స్వీట్నెస్ దానికి మాత్రమే తెలుస్తుంది. మేము అలాంటి ఏం చల్లం కాబట్టి సహజమైన నత్రజని మనం మొక్కల ద్వారానే భూమికి అందిస్తాం కాబట్టి, అంటే రకరకాల పచ్చిరొట్ట ఎరువులు అంటారు, నవధాన్యాలు అంటారు, అన్ని రకాల విత్తనాలను కలిపి మనం చల్లడం వల్ల భూమికి సహజమైన నత్రజని మేము అందిస్తాం ప్రకృతి వ్యవసాయ విధానంలో. దీన్ని ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటాము, 365 days గ్రీన్ కవరేజ్ అని చెప్పొచ్చు, రకరకాల మాటలు ఏదైనా మాట్లాడవచ్చు. కానీ సహజంగా మనము, అంటే మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే మన ప్రేక్షకులకు కూడా, మనకు సి విటమిన్ కావాలి. ఏం చేయాలి? సహజంగా అందాలంటే నిమ్మకాయ తీసుకోవాలి, లేదంటే కమలా పండు, నారింజ పండు, బత్తాయో, ఉసిరో ఇలాంటివి తినాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? సి విటమిన్ ట్యాబ్లెట్స్ తింటున్నాం. బయట నుంచి భూమికి నత్రజని ఇచ్చేది కూడా ఇంతే. మేము ఇలాంటి పండ్లన్నీ రూపంలో రకరకాల నూనె గింజలు, పప్పు జాతి గింజలు, ద్విదళాలు ఇవన్నీ వేయడం వల్ల సహజమైన నత్రజని భూమిలోకి వెళ్తుంది. కానీ బయట నుంచి వీళ్ళు అవసరం లేని నత్రజని కూడా ఎక్కువ వేయటం వల్ల ఆ మొక్క కావాల్సిన దానికన్నా ఎక్కువ నత్రజని తీసుకొని డార్క్ గ్రీన్ అయిపోవటం వల్ల ఆ బయట ఉన్న పురుగుల్ని త్వరగా ఆకర్షిస్తుంది. ఒకప్పుడు మీరు చెప్పినట్లు ఒక మొక్క దానంతటికి అదే రక్షించుకునే రెసిస్టెన్స్ అన్నీ ఉండేది. అంటే మేబీ సాయిల్ కూడా మారిందని అనుకోవచ్చా? ఇప్పుడు అసలు మీరు ఇంతకుముందు చూసిన సాయిల్కి ఇప్పుడు చూస్తున్న సాయిల్కి ఏమైనా డిఫరెన్షియేషన్? 100% ఉంది. ఓకే. మనం చెప్పులు లేకుండా భూమిలో తిరిగితే ప్రకృతి వ్యవసాయం చేసే భూమిలో మనకు అర్థమవుతుంది. చేత్తో ఇలా తీస్తే వచ్చే వానపాములు కావచ్చు, లేదంటే మీరు పంట ఉన్నప్పుడు ఎప్పుడన్నా వస్తే మన పంట మీదే తిరిగే కొన్ని రకాల పక్షులు, తూనీగలు, సీతాకోక చిలుకలు ఇవన్నీ మీకు అర్థమవుతాయి. రసాయనిక వ్యవసాయంలో చేసే పొలాల మీద ఇవి తొందరగా నిలబడట్లేదు. మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. కారణం వాళ్ళు వాడే రసాయనాలు అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆ తేడా కనిపిస్తుంది. పక్క పొలంకి వెళ్తే అవి ఉండట్లా, మన పొలం చుట్టూనే తిరుగుతున్నాయి. పిచ్చుకలు వస్తున్నాయి మా దగ్గరికి, రకరకాల పక్షులు వస్తున్నాయి. మనకి తెలియని కనెక్షన్ ఏదో నేచర్తో పాటుగా పక్షులకి, పురుగులకి, జీవరాశులకి అన్నిటికీ ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. భూమిలో కూడా మార్పు తెలుస్తుంది. భూమిలో వచ్చే ఆ వాసన, తర్వాత ఆ సాఫ్ట్నెస్, ఇవన్నీ మాకు అర్థమవుతున్నాయి. అది గమనించాలి అంటే మనం భూమిలో దిగాలి. రెండవది, ఈ సాయిల్లో ఉండే కార్బన్ శాతం ఎప్పుడైతే పెంచగలుగుతామో, కార్బన్, దీని ద్వారా కూడా మనం మంచి ఫెర్టిలిటీని సాధించవచ్చు. అంటే మీరు ఎలా పెంచుతారు కార్బన్ లెవెల్స్ని? ఎలా పెంచుతున్నామంటే, ఇప్పుడు మీకు నత్రజని కోసం ఇవన్నీ చల్లుతున్నామని చెప్పాను కదా, ఇది ప్రకృతి వ్యవసాయం వెనుకున్న శాస్త్రీయత, సైంటిఫికల్ రీజన్ ఏంటంటే, మనకి ఫోటోసింథసిస్ అంటాం, కిరణజన్య సంయోగ క్రియ. గాలి ద్వారా, నీటి ద్వారా, సూర్యరశ్మి ద్వారా మొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. లీవ్స్లో ఉంటుంది, కాండంలో ఉంటుంది, వేర్లో ఉంటుంది. ఈ వేర్లో, ఈ ఆకు నుంచి, కాండం నుంచి వేరు ద్వారా భూ ఉపరితలం పైన ఆకాశానికి మధ్యలో
మనకి ఎన్ని నదులు అయితే ఉన్నాయో దాని నదులకి మించిన వాటర్ గాలి రూపంలో తేమ రూపంలో ఉన్నాయి, అద్భుతమైన నీళ్ళు ఉన్నాయి. ఇది మనకు తెలియదు. దీన్ని కార్బన్ లెవెల్స్ కూడా అలానే ఉన్నాయి. ఈ కార్బన్ లెవెల్స్ని మనం ఎప్పుడైతే భూమిని పచ్చగా ఉంచుతామో, పచ్చని మొక్కలతో కప్పబడి ఉంచుతామో, అప్పుడు ఈ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా భూమిలోకి ఇంకింపలాగా చేస్తుంది. తద్వారా భూమిలో కార్బన్ శాతం పెరగడం వల్ల పైన చల్లబడుతుంది ఆకాశం, చక్కగా మంచి వర్షాలు కురుస్తాయి. క్లైమేట్ చేంజ్ ఏదైతే మనం ఇప్పుడు అనుకుని గ్లోబల్ వార్మింగ్ అనుకుంటున్నామో దాన్ని రెడ్యూస్ చేయొచ్చు ప్రకృతి వ్యవసాయం ద్వారా. అంటే మేము మన ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయ భాషలో ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటాం. అంటే మాన్సూన్ వచ్చే ముందుగానే మనం రెండో పంట అయిన తర్వాత నవధాన్యాలు, పప్పు దినుసులు వీటన్నింటిని కలిపి చల్లి భూమిలో తడిపెట్టిన తర్వాత మొక్క పెరిగి ఫ్లవరింగ్ స్టేజ్లో, అంటే మనం దాని ద్వారా వచ్చే పంటని తీసుకోవచ్చు, పంట రాకుండా మొక్క పువ్వు దశలో అయినా భూమిలో తొక్కించవచ్చు. అంటే ఒక రూట్ లెవెల్లో ఈ యొక్క నత్రజనిని, కార్బన్ని భూమిలోకి ఇంకించే బాధ్యత మొక్క తీసుకుంటుంది. ఆ రూట్ లెవెల్లో మనకి మీరు ఎప్పుడైనా మొక్కని పీకండి, మీ పెరట్లోనో లేదంటే ఎక్కడన్నా రోడ్ సైడ్ ఉన్న భూమిలో మొక్కని పీకి చూస్తే ఆ రూట్స్లో, అంటే ఆ వేర్లలో చిన్న చిన్న బుడుపులు ఉంటాయి. ఆ బుడుపులు దాంట్లో ఉండే ఆహారం, అది నత్రజని, రకరకాల పోషకాలన్నింటినీ ఆ బుడుపులో, గోళీలు లాంటి బుడుపుల్లో స్టోర్ చేసుకుంటుంది. దాని ద్వారా ఇంకా హెయిర్ రూట్ అని ఉంటుంది, మన ఎంట్రుక వాసిలో వేర్లు ఉంటాయి. ఆ వేర్లో కూడా ఆహారాన్ని పంపిస్తుంది. ఆ వెంట్రుక వాసి వేర్ల దగ్గరికి సూక్ష్మజీవులన్నీ వస్తాయి. ఏమంటాను దాన్ని, సూక్ష్మజీవులు, చిన్న చిన్న అతి సూక్ష్మజీవులన్నీ కూడా అక్కడికి వచ్చి ఆహారాన్ని తినడానికి ప్రయత్నం చేస్తాయి. అప్పుడు ఈ భూమి గుల్లబారుతుంది. వానపాములు కావచ్చు, రకరకాల సూక్ష్మజీవులు కావచ్చు. అప్పుడు మనకు ఆ ఫెర్టిలిటీ అర్థమవుతుంది, పంటలో అర్థమవుతుంది. మేము ఈ 3 అంటే ఆల్మోస్ట్ 20 నుంచి 30 రకాల విత్తనాలన్నీ కలుపుతున్నాం, కొన్ని కూరగాయలు కలుపుతున్నాం. ఇవన్నీ కలిపి భూమిలో పండిస్తున్నాం, దాన్ని తిరిగి తొక్కిచ్చేస్తున్నాం. పంట దిగుబడి వరకు ఓకే, కానీ సీజనల్ అనేవి ఇంతకు ముందు ఉండేవి. అవును, లైక్ అంటే మ్యాంగోస్ మనకి సమ్మర్లోనే దొరుకుతాయి, వాటర్ మెలన్స్ సమ్మర్లోనే దొరుకుతాయి. ఇట్లా కొన్ని సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ ఫుడ్ ఇలా ఉండేవి. ఎందువల్ల ఇప్పుడు అసలు అవన్నీ మారిపోయాయి? అంటే రసాయనాల వల్లేనా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? దీని వెనక కొన్ని ప్రైవేట్ కంపెనీల హస్తాలు కూడా ఉన్నాయి. అవునండి, అనేది ఒక ఉదాహరణ. ఖచ్చితంగా అండి. దీన్ని మనం మాట్లాడుకోవాలి, ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఇదంతా ఒక వ్యాపార కోణం అయిపోయింది. అలా అని మనం వ్యాపారం చేయట్లేదా అని కాదు. ఇప్పుడు నేను రైతునే, కానీ నా బియ్యాన్ని నేను అమ్ముకుంటున్నప్పుడు రైతు రూపంలో నుంచి వ్యాపారస్తుల రూపంలోకి వచ్చాను. చెయ్యాలి అది. ఈ రోజుల్లో వ్యాపారం చేయకపోతే రైతు నిలబడలేడు. తన ఉత్పత్తిని తను అమ్ముకోగలగాలి, ఉప ఉత్పత్తి చేయాలి, బై ప్రొడక్ట్ చేయాలి. అలానే ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద అవగాహన పెరిగిన తర్వాత ప్రతి ఒక్క పండుని నిత్యం అందుబాటులో ఉంచాలనే తపన కొంతమందికి పెరిగింది. దాన్ని క్రాస్ చేయటం కానీ, లేదంటే రకరకాల పద్ధతుల్లో దాన్ని మార్చి ఏ సమయంలోనైనా పండే విధానంలాగా తయారు చేయడం కావచ్చు, దానికి పేరు ఏదైనా పెట్టచ్చు. ఆ ప్రక్రియ ఇప్పుడు ఎక్కువైపోయింది. దీనివల్ల ఏంటంటే మనకు భగవంతుడు ఇచ్చాడు, తాటి ముంజలు ఉన్నాయి, దాన్ని ఎవరు హైబ్రిడ్ చేయలేరు, కానీ అది వేసవిలోనే పండుతుంది. దాన్ని తినడం వల్ల మన శరీరానికి చలవ చేస్తుంది, ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. కానీ దాని మీద ఎవరు దృష్టి పెట్టలేదు. కానీ మిగిలిన పండ్లన్నీ కూడా ఒక బయట దేశాల సంస్కృతి కూడా పెరిగింది ఇప్పుడు. అది మన జీవన విధానంలో కన్నా కూడా ముఖ్యంగా ఆహారపు విధానంలో పెరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ హైబ్రిడైజేషన్ అయిన తర్వాత అన్ని కాలాల్లో పండేలాగా దాన్ని ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎప్పుడు చూసినా బజార్లో పుచ్చకాయలు కనిపిస్తున్నాయి, మామిడి పళ్ళు కనిపిస్తున్నాయి, దానిమ్మ పళ్ళు కనిపిస్తున్నాయి, ప్రతి పండు మ్యాక్సిమం కనిపిస్తుంది. ఇదంతా కూడా నాటు విత్తనం అలా పండదు. నాటు విత్తనం తనకి ఏ సీజన్లో, ఇప్పుడు వేపకాయ ఉంది, మనకి ఎప్పుడు పండుతుంది? ఉగాది సమయంలో, వసంత ఋతువు సమయంలో పండుతుంది. తర్వాత మనకు కావాలన్నా వేపపూత రాదు, వేపకాయ పండదు. ఇవి అలా కాదు. ఇవి
సహజంగా దాంట్లో ఇంజెక్ట్ చేసిన కొన్ని రకాల జన్యువులు కావచ్చు, జన్యు మార్పిడి అంటాం, అంటే జిఎంఓ సీడ్స్, జెనెటికల్లీ మోడిఫైడ్ అయిన సీడ్స్ కావచ్చు. ఇప్పుడు కొన్ని జామ పళ్ళల్లో విత్తనాలు కూడా ఉండట్లేదు, కొన్ని రకాల పళ్ళల్లో అసలు సీడ్లెస్ దానిమ్మ అంటున్నారు. అంటే మళ్ళీ వాడి దగ్గర కొన్న మొక్క పెడితేనే మనకి మొక్క బతుకుతుంది, ఆ విత్తనాన్ని తీసుకొస్తే బతకదు. ఇట్లాంటివన్నీ కూడా కొన్ని కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే రైతు వాళ్ళ దగ్గర వాళ్ళ ఆధీనంలో ఉండాలి, వాళ్ళకి ఆర్థికంగా పరిపుష్టం అవ్వాలి. వాళ్ళ ఆర్థిక తత్వంతో ప్రభుత్వాన్ని కూడా శాసించే స్థాయికి కొన్ని కంపెనీలు ఉన్నాయి. అవన్నీ మనందరికీ తెలుసు. కానీ దీని మీద గొంతెత్తాలన్నా నోరెత్తాలన్నా భయం, వాళ్ళు ఏమైనా చేస్తారేమో. ప్రతి ఒక్కడికి భగత్ సింగ్ కావాలి, ప్రతి ఒక్కడికి సుభాష్ చంద్రబోస్ కావాలి, కానీ వాళ్ళ ఇళ్లలో ఉండకూడదు. వీళ్ళ కోసం వాళ్ళందరూ జీవితాలు త్యాగం చేయాలి. ఇలా మన పరిస్థితి అయింది. కానీ ఈ విధానంలోకి వచ్చేసరికి విత్తనం అంతా కూడా ఈ రోజుకి కూడా రైతు చేతుల్లో విత్తనం లేదు. అది వరి విత్తనం కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇంకే విత్తనమైనా కావచ్చు. చివరికి ఆవాల్ని కూడా జన్యు మార్పిడి చేస్తున్నారు. ఆవాలు ప్రకృతి పరంగా సహజంగా పండే పంట, అసలు ఏం మనం పోషణ చేయక్కర్లేదు. ఆవాలు ఇలాంటి వాటిని కూడా జన్యు మార్పిడి చేసి దిగుబడి పెంచాలని రకరకాల ప్రయత్నాలు జరిగాయి. బీటీ విత్తనాలని, వంకాయలని, ఇవన్నీ కూడా చాలా మానవాళికి ప్రమాదం. మహర్షి టైంలో అనుకుంటా, మూవీ టైంలో మీరు ఒక 10 minutes ఏమో మాట్లాడటం జరిగింది మొత్తం మూవీ టీంతో. మహేష్ బాబు గారు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా. ఏమైంది తర్వాత మళ్ళీ ఏమైనా మాట్లాడటం కానీ, లేకపోతే జస్ట్ మూవీ మీట్ కోసమే మీట్ అయ్యారా, లేకపోతే ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేశారా? నేనైతే ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళలేదండి, నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు. చేశారా? ఓకే. నా మిత్రుడు లక్ష్మీ నరసింహ అని, తనకు వచ్చింది అవకాశం. తను అప్పట్లో రాజకీయాల్లో ఉన్నారు, ఒక మంచి పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయటం వల్ల తనకు వచ్చిన అవకాశాన్ని నాకు ఇచ్చారు. రెండోది వాళ్ళు కూడా నాతో మాట్లాడినాక ఓకే నేను మాట్లాడగలను, నా సబ్జెక్ట్ ఏంటని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆహ్వానించారు. అప్పటికి నేను మహర్షి మూవీ కూడా చూడలేదు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఎవరైనా చూస్తే ఫీల్ అవుతారేమో. మాకు వెళ్ళిన తర్వాత మార్నింగ్ షో వేశారు ప్రసాద్ ల్యాబ్స్లో. మ్యాట్ని మాట్లాడక ముందు అప్పటికి చెప్పారు ఎవరో, మహర్షి సినిమా అంటారా, నీకు పనికి వస్తుంది, నువ్వు వ్యవసాయం చేస్తున్నావు కదా దాని గురించి అంట, బాగుంది చూడన్నారు. ఆ ముందు రోజే శనివారం, అది నాకు బాగా గుర్తు. ఆగస్టు 13 నాకు ఫోన్ వచ్చింది, 14 ఎప్పుడో నేను వెళ్ళాను. అప్పుడు చూపించిన తర్వాత మాకు లంచ్ ఏర్పాటు చేశారు మా హోటల్లో. సాయంత్రం 5 గంటలకు అన్నారు, 1 గంట అటు ఇటుగా స్టార్ట్ అయింది. మహేష్ బాబు గారు కూడా చాలా శ్రద్ధగా విన్నారు. కానీ ఎక్కువ మంది పాపం వాళ్ళు ఏమి చెప్పారు తీసుకొచ్చారో తెలియదు, చాలామంది వాళ్ళ బాధలే చెప్పుకున్నారు. అంటే వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారని నాకు అనిపించింది. కానీ నేను ఏ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళలేదు కాబట్టి నా ఆలోచన ఏంటి, నేను ఎందుకు మారాను, నేను భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నాను, ప్రస్తుతం ఏం జరుగుతుంది, రైతు ఎలా నష్టపోతున్నాడు అనే దాని గురించి మాట్లాడటానికి నిర్ణయం తీసుకొని నేను మాట్లాడాను. కాబట్టి నా వీడియో ఎక్కువ పాపులర్ అయిందని చాలామంది చెప్పారు, కానీ నేను దాన్ని పట్టించుకోలేదు. అంటే నేను పాపులర్ అవ్వటం కోసం అక్కడికి వెళ్ళలేదు, నన్ను నేను ప్రమోట్ చేసుకోవడం కోసం నేను అక్కడికి వెళ్ళలేదు. మనం ఏం చేయబోతున్నాం, ఇది రైతు సినిమా కాబట్టి ఒక రైతుగా మనం ఏం మాట్లాడాలనుకుంటున్నాం, హైబ్రిడ్ విత్తనం వల్ల జరుగుతున్న నష్టం ఏంటి, ఆ విత్తనం రైతు చేతిలో నుంచి కంపెనీ చేతిలోకి వెళ్తే రైతు నష్టపోయింది ఏంటి అనేది కూడా అప్పుడు నేను ఉదాహరించాను. కోకోకోలా, పెప్సీ కంపెనీనో ఎవరో మొత్తానికి వాళ్ళు తయారు చేసే చిప్స్ కోసం ఒక బంగాళదుంప వెరైటీని తయారు చేశారు. దాన్ని ఒక రైతు స్వతహాగా తీసుకుని పండించడం వల్ల తన మీద కేసేసి అది పండించకుండా చేశారు. అంటే ఆ పొటాటోలో స్టార్చ్ ఏదో సంథింగ్ ఉంది, పూర్తిగా అయితే తెలియదు. ఆ వార్త చాలా పాపులర్ అయింది, ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ చేయటం వల్ల కొంత వాళ్ళ బిజినెస్ పడిపోవడం వల్ల మళ్ళీ వాళ్ళు దాన్ని ఏదో రాజీ చేసుకొని చేశారు. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తూ ఉంది, రైతు చేతిలో ఉండాల్సిన విత్తనం ఒక కంపెనీ చేతిలోకి వెళ్తుంటే రైతు ప్రతి సంవత్సరం దాన్ని కొనుక్కోవాలంటే తనకి ఎంత ఆర్థిక భారం, ఇది ఎవరు ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలా, చదువుకున్న విద్యావంతులు ఆలోచించాలా, రాజకీయ నాయకులు ఆలోచించాలా, ఇది ఎవరు ఆలోచించాలనేది మనం కూడా నిర్ణయం తీసుకోవాలి. జనరల్గా మీరు ఎంత ప్రకృతి వ్యవసాయం చేసినా ప్రకృతి కూడా సహకరించాలి. అవును, అది సహకరించందే ఏమి చేయలేం.
మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు? మాకు ఎక్కువ వచ్చే ఛాలెంజెస్ మొక్క నాటిన దగ్గర నుంచి తిరిగి ఆ గింజ మన ఇంటికి వచ్చేంత వరకు మాకు ఛాలెంజ్గానే ఉంటుంది. ఒక 60 డేస్ టైం పీరియడ్ ఉంటుందా? 90 డేస్ 90 డేస్ days టు 150 డేస్ ఉంటుంది ఈ పీరియడ్. ఓ 4 to 5 months ఉంటుంది. ఇప్పుడు Okay. ఆగస్ట్ జూలై కదా ఇది, Hmm. జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు ఈ పనులు సాగుతూనే ఉంటాయి. ఓకే. ఈ టైంలో వచ్చే వానలు రాక ఇప్పుడు వానలు రాక ఇబ్బంది పడుతున్నాం. మా రైతులందరూ కూడా భూమిలో విత్తనం పెట్టి ఆకాశం ఇంకా ఎదురు చూస్తున్నాం. కారణం వాతావరణ మార్పులు, వాతావరణ సమతుల్యత దెబ్బతినింది, క్లైమేట్ చేంజ్ అయిపోతా ఉంది, ఇన్బ్యాలెన్స్ అయింది నేచర్. అసలు ఋతుపవనాలు ఈ ఇయర్ ముందుగానే వస్తాయని చెప్పి పేపర్లో వేశారు. మేము సంతోషపడ్డాం, ఓకే. త్వరగా పెట్టుకోవచ్చు, తుఫాన్లకు దగ్గరగా వెళ్ళము అనే ఆలోచన కలిగింది. కానీ తిరిగి మళ్ళీ తుఫాన్లు దగ్గరగా వెళ్తాం. నవంబర్ డిసెంబర్కి బాగా తుఫాన్లు వస్తాయి మన కోస్టల్ ఏరియా అంతా కూడా. ఓకే. కోస్తా ఏరియా అంటాం, సముద్రానికి చాలా దగ్గరగా ఉంటాం. తుఫాన్ పడింది, వాయుగుండం పడింది అంటే మాకు గుండెల్లో రైళ్ళు. కారణం ఏంటంటే పంట చేతికి వచ్చే టైంకి ఈ సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఓకే. అంటే ఈ వాతావరణం మారుతుంది ప్రతి ఒక్క మానవాళి వల్ల, అంటే ప్రతి ఒక్క మానవుడి వల్ల. అది మనం వాడే వెహికల్ కావచ్చు, మనం వాడే ఏసీ కావచ్చు, చెట్లు నరికేయటం కావచ్చు, ఇవన్నీ ఒక భాగమైతే మా రైతులందరూ చేసే తప్పు ఎక్కువ శాతం అవసరం లేని రసాయనాలు వాడటం వల్ల కూడా, అవసరం లేకుండా నీళ్ళని పొలంలో నిలబెట్టడం వల్ల కూడా. అది ఒక అపోహ. చాలామంది చెప్తారు, అబ్బో ఇన్ని కేజీ రైస్ పండించాలంటే కొన్ని 100 లీటర్లు ఖర్చు చేయాలంట, రైస్ తినకూడదు, మిల్లెట్స్ సహజంగా పండుతాయి అంట, అవి తినాలి అంటే ఇది ఒక అపోహ నడుస్తుంది సోషల్ మీడియాలో. కానీ అది కరెక్ట్ కాదు. నేను ఆరుతడి పద్ధతిలోనే పండిస్తాను. మాకు దిక్కులేని స్థితి, ఆ దిక్కులేని స్థితి ఏంటంటే కాలువల్లో నీళ్ళు ఉంటాయి, అదే సమయంలో వరుణ దేవుడి కాడి నుంచి విపరీతంగా వర్షం పారబోస్తుంటాడు కిందకి నీళ్ళని. ఏం చేయలేని పరిస్థితి. అవి సముద్రంలోకి వెళ్ళి కలవాలంటే వారం రోజులు పడుతుంది. పోయిన సంవత్సరం ఆగస్టు 31వ తేదీ వర్షం మిడ్ నైట్ పడితే సెప్టెంబర్ 12, 13 తేదీ వరకు మా పొలాలన్నీ మునిగిపోయి ఉన్నాయి. చుట్టుపక్కల ఎటు చూసినా సముద్రం నాకు కనిపించింది మా పొలాలన్నీ. కానీ ఆ సిచ్యువేషన్లో కూడా నిలబడగలిగింది దేశీ విత్తనం. ఆ సిచ్యువేషన్ నుంచి తట్టుకుని నిలబడింది. మేము అసలు పోయింది అనుకున్నాం ఒక వెరైటీ కదా, ఆల్మోస్ట్ నా పంట దెబ్బతినలేదు. మొలకొచ్చిన పంట పక్కన బీపీటీలు వేశారు, వాళ్ళ పంట పాచిపోయి చీకిపోయి పాడైపోయింది. నా భూమి భారతి అని యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, దాంట్లో ఆ వీడియో ఉంటుంది, చూడవచ్చు. అతనే ఒప్పుకున్నాడు, మేము పొటాష్ చల్లాం, కలుపు ముందు చల్లాం, యూరియా వేసాం, పక్కన వాడు ఏం చేయలేదు బాపయ్య, వాడి పంట బాగుంది, మా పంట పాడైపోయింది. ఆయన పై నాటు వేసుకున్నాడు, అంటే వేరే చోట నారు కొనుక్కొచ్చుకుని నాటు వేసుకున్నాడు. నేనేం చేయలే, ఆ పంటను అలానే ఉంచాను. చక్కగా 75 సెంట్లకి ఆల్మోస్ట్ మనకి 15-16 బస్తాలు పండాయి. ఏం వాడలేదు, జీవామృతం కూడా చల్లలేదు. నాటు విత్తనం యొక్క గొప్పతనం. కానీ ఈ క్లైమేట్ చేంజ్ వచ్చినప్పుడు ముఖ్యంగా బాధపడేది రైతే. కానీ వరి పండించడానికి నీళ్ళు అవసరం లేదు. మాకు గత్యంతరం లేని స్థితిలో కాలువల్లో నీళ్ళు ఉంటాయి, మన పొలంలో సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్లో అనేది సమానంగా ఉన్నప్పుడు నీళ్ళు ఎటు కదలవు. ఇక్కడ డౌన్ అయితే కానీ దీంట్లో బయటికి వెళ్ళవు. అట్ ద సేమ్ టైం పైనుంచి వర్షం పడుతూ ఉంటుంది, మనం ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి దానివల్ల నీళ్లు నిలవ పెట్టుకోవాల్సిందే. కానీ నీళ్ళ అవసరం లేకపోయినా కూడా పండుతుంది వరి. ఆరుతడిలో కూడా పండించవచ్చు. ఈ అపోహను మనం అర్థమయ్యేలాగా చెప్పాలి. ఎందుకంటే మేము ఆ ఫీల్డ్లో 10 ఏళ్ళ నుంచి నేను గమనిస్తున్నా కాబట్టి దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. వరి పండించడానికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, ఆరుతడి పద్ధతిలో కూడా పండించవచ్చు. ఇది నేను చెప్పదలుచుకున్నాను. మీరు ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఇప్పుడున్న ఈ యూత్కి లేదు మనం ఎంత దిగుబడిని తీసుకురావచ్చు, ప్రాఫిటబుల్గా ఎలా చేయొచ్చు అని ఏమైనా చెప్పగలుగుతారా యూత్కి? తప్పకుండా అండి. ఓకే. ప్రాఫిటబుల్గా అంటే ఆర్థికపరమైన అంశం వస్తుంది, లాభం అనేది. అది మెయిన్. ఇప్పుడు ఎవరైనా ఒక పని చేశారు అంటే ఆర్థిక రూపంలో మనకి కొంత లాభం చేకూరుతుందనే విధంగానే పనిచేస్తాం. కానీ నేను ఇవేమీ ఆలోచించకుండా గుడ్డిగా దిగిన మాట వాస్తవం. స్టార్టింగ్ కనీసం నా ఫోన్లో రీఛార్జ్ చేసుకోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితుల్లో నేను బతికాను.
ఆ టైంలో మా భార్య ఉద్యోగం చేసి తీసుకొచ్చిన 7,000 రూపాయలతో మేము బతికిన రోజులు ఉన్నాయి. మా కుటుంబం మొత్తం అమ్మ, మా నాన్న, మా అత్త, మామ, అక్క, మేనల్లుడు వీళ్ళందరూ సహకరించడం వల్ల నేను నిలబడ్డాను. కానీ ఎప్పుడు అనలేదండి అసలు ఎందుకు అదంతా వదిలేసుకొని ఇదంతా అన్నారు, చేస్తున్నారు? తిట్టారు. ఈ ఆ, బట్టలు ఏంటిరా, మా ఊర్లో వాళ్ళు కూడా ఆ, ఈ బట్టలు ఏంటి, నువ్వు చదువుకుంది ఏంటి, నీ యాషాలు ఏంటి, ఉమ్, పిచ్చేమన్నా ఎక్కిందా, పోయి ఉద్యోగం చేసుకోక అన్నారు. ఉమ్, వాళ్ళకే ఇప్పుడు మన బియ్యం అవసరం అవుతున్నాయి. కానీ నేను నమ్మాను. మన గరికపాటి నరసింహారావు గారు చెప్తారు, నువ్వు నమ్మిన రంగం ఏదైనా సరే దాంట్లో వీరంగం వేయాలని చెప్తారు. ఉమ్, నేను 7 ఏళ్ళో 10 ఏళ్ళు అవుతుంది ఆల్మోస్ట్. నేను ఒక సతీష్ అన్నని ఇక్కడే ఉంటారు హైదరాబాద్. ఉమ్, వారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే మాట చెప్పాను. ఉమ్, అంటే మనం ఒక దాన్ని నమ్మి మనసా వాచా కర్మణ అంటాం మన ధర్మంలో, ఆ విధంగా పనిచేస్తే దేంట్లో అయినా విజయం సాధించవచ్చు. ఆ నమ్మకాన్ని నేను నమ్మాను కాబట్టి నాకు తోడు మా భార్య, మా కుటుంబం అంతా తిట్టినా కూడా వీడు మారడిక, వీడు ఒకటి అనేది నిర్ణయించుకున్నాడు, సరే చేయని అని చెప్పి వదిలేశారు. ఉమ్. అట్లా చేసుకుంటూ ఎక్కడా వెనక్కి తగ్గకుండా వచ్చాను కాబట్టి స్టార్టింగ్ లో స్ట్రగుల్స్ ఫేస్ స్టార్టింగ్లో మా 20 సెంట్లో పంటనే నేను అమ్ముకోలేకపోయాను. నన్ను ఎవరు నమ్మలా. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానంటే ఇదేదో పిచ్చెక్కిందే, నేను సన్నగా ఉంటాను. కొంతమంది అయితే నీకు కూడా క్యాన్సర్ వచ్చి ఉంటుంది లేరా, అందుకే నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు ముఖం మీద. దానికి మనం ఏం చేస్తాం, మౌనంగా నవ్వుకొని సరే నా శరీరం ఏంటో నాకు తెలుసు. మా నాయనమ్మ క్యాన్సర్తో చనిపోయింది, మా మేనమామలు క్యాన్సర్తో చనిపోయారు. అలాంటి సిచ్యువేషన్ ఇంకో కుటుంబంలో జరగకూడదు. అది రసాయనాల వల్ల జరుగుతుందని ఒక వైద్యులు, అనుభవజ్ఞులైన వైద్యులు చెప్పారు. దాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి, ఫస్ట్ నా కుటుంబం కోసం పండించుకుందామని నేను మా భార్య బయటికి వెళ్ళాను వెనక్కి హైదరాబాద్ నుంచి. ఓకే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ దేశీ విత్తనం యొక్క గొప్పతనం తెలుసుకున్న తర్వాత దాన్ని ఇంకా బాగా చేయాలి అనే ఒక తపనతోటి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకోగలిగాం. అంటే మనం తీసుకున్న సంకల్పం గట్టిగా తీసుకుని దానికోసమే పనిచేస్తే, అంటారు కదా కొన్ని సినిమాల్లో వీటిలో, నేచరే నీ దగ్గరికి వస్తుందని చాలామంది వక్తలు ప్రవక్తలు అందరూ చెప్తుంటారు. అలా నేచరే నాకు కొంతమంది మనుషుల రూపంలో నన్ను నిలబెట్టేలాగా చేశాయి. అది మా కుటుంబ సభ్యులు కావచ్చు, భార్య కావచ్చు, లక్ష్మక్క అని, డాలీ అక్క అని, వాస్ అన్నని, రమేష్ అన్నని, మన లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, వీళ్ళందరినీ నా దగ్గరికి తీసుకొచ్చాయి. నేను సామాన్య రైతునే. ఒకప్పుడు నేను జీరో, నా ఉద్యోగం నేను చేసుకుంటే జీరో. ఇప్పుడు ఇంతమందికి నేను తెలుసానంటే కారణం సంకల్ప బలం, ప్రకృతి నాకు తోడైంది. అది ప్రతి ఒక్క రంగంలో కూడా చేయొచ్చు. డైలీ ఉదయాన్నే లేచి మట్టిలోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ అనుభూతి ఏంటి అసలు, మీకు ఎలా ఉంటుంది? ఫస్ట్ అనుభూతి ఏం అంటే చేయాలనిపిస్తుంది అంటే వెళ్ళి మొత్తం అంతా ఒక ఎగ్జామినేషన్ లాగా చూస్తూ ఉంటారా, లేకపోతే అంటే పరిశీలించుకుంటాం, కలిపేదన్నా వచ్చిందా, దీన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇట్లా ఆలోచిస్తాం. కానీ ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి నేను చెప్పులు కూడా వాడట్లేదు. ఆ సంతోషం, ఆ భావన నాకు అర్థమవుతా ఉంది. ఇది నేను అనుభవిస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, మనం నేచర్తో గడుపుతున్న కొద్దీ మనకు ఒక మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది ఎంతమంది ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ నాకు ఇష్టం కాబట్టి ఇలా జరుగుతుందేమో నాకు కూడా తెలియదు. కానీ దీన్ని ఎవరైతే ఇష్టంగా చేసుకుంటారో, ఆ యొక్క మనం చేసే పనిని మనస్ఫూర్తిగా చేస్తాము, మనసు పెట్టి చేస్తాము, అప్పుడు చాలా కష్టాలు ఎదురొస్తాయి. ఇప్పుడు మనం కంపల్సరీ నేను ఇక్కడికి రావాలి, మన స్టూడియోకి కంపల్సరీ, అది నాకు అవసరం. కానీ మధ్యలో ట్రాఫిక్ జామ్ అవుతుంది, క్యాబ్ దొరకపోవచ్చు, ఫ్రెండ్ హ్యాండ్ ఇవ్వచ్చు, కానీ నేను ఇక్కడికి చేరుకుంటా. కారణం ఏంటి, కంపల్సరీ స్టూడియోకి వెళ్ళి మనం ఎంట్రీ ఇవ్వాలి, అది నా సంకల్పం. కాబట్టి ఇక్కడికి చేరుకుంటాం. అలానే ఆ సంకల్పం తీసుకున్నప్పుడు ఈ నేచర్లో అడుగుపెట్టిన తర్వాత ఇంకా వేరేదేది గుర్తురాదు. దీన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఇంకా ఎదుటి వ్యక్తులకి దీన్ని ఎలా పరిచయం చేయాలి, ఈ భూమిలో ఇంకెన్ని రకాల విత్తనాలు మనం పెంచి పోషించి ఇంకెంతమంది రైతులకి తీసుకెళ్ళాలి, దీంట్లో ఇంకా ఔషధ గుణాలు ఎన్ని ఉన్నాయి, ఈ ఔషధ గుణాలు తెలుసుకోవటానికి ఎవరిని సంప్రదిస్తే దీంట్లో ఉన్న ఔషధ గుణాలు బయటికి తీసుకురాగలిగే శక్తి ఎవరికి ఉంటుంది. నా కోరిక ఏంటంటే, మన దగ్గర ఇన్ని రకాల విత్తనాలు ఉన్నాయి, ప్రతి ఒక్క విత్తనంలోనూ ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని శాస్త్రీయంగా కూడా నిరూపించగలిగే ఒక స్థితిని తీసుకురావడం అనేది నా బలమైన కోరిక. దీనికి ఎవరు సహకరిస్తారు? ఒక్కొక్క విత్తనాన్ని టెస్ట్ చేయడానికి 25,000 నుంచి 30,000 దాకా ఖర్చు అవుతుందంట ల్యాబ్లో టెస్ట్ చేయడానికి. అంటే మనం
సైంటిఫికల్గా కూడా నిరూపిస్తే, ఓకే. ఇప్పుడు శాస్త్రవేత్తలు మేము దీంట్లో జింకింగ్ ఇంప్లిమెంట్ చేసాము, లేదంటే దీంట్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఇంప్లిమెంట్ చేసాము, లేదంటే మనిషికి ఏది అవసరమైతే డి విటమిన్ రైస్ అని ఇవన్నీ వస్తున్నాయి. కానీ సహజంగా మన దేశీ విత్తనాల్లో ఉన్నాయి ఇవన్నీ. వాటిని గుర్తించి వాటిని ప్రమోట్ చేస్తే విత్తనం రైతు చేతుల్లో ఉంటుంది. తద్వారా వాళ్ళు సొంత విత్తనాన్ని వాడుకుంటారు. బయట విత్తనాలు కొనాల్సిన అవసరం ఉండదు. పురుగు మందులు ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదు. మనం ఆరోగ్యంగా ఉంటే మనం మందులు వేసుకుంటామా? లేదు కదా. అలానే ఆరోగ్యవంతంగా బతికే విత్తనాలు ఉన్నాయి. వాటిని ఎవరో ఒకళ్ళు మంచి వ్యక్తులు, ఆర్థికంగా బాగా స్థిరపడిన వ్యక్తులు వీటి గురించి కూడా ఆలోచించగలగాలి. ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంది. మనకి రీసెంట్గా ఏపీ కూడా చూసుకుంటే 20,000 సంథింగ్ ఇక ఈ భూమి ఉన్న వాళ్ళందరికీ డిపాజిట్ అయినట్టుగా విన్నాను నేను. ఇట్లాంటి ఎంకరేజ్మెంట్తో పాటు ఇంకా ఏం రావాలి అంటారు? అలానే ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు అని విపరీతంగా వినేవాళ్ళం. నాకు తెలిసి ఈ మధ్య కొంచెం తగ్గినట్లుంది. దీనికి రీజన్ కూడా ఏమని చెప్తున్నారు అంటే, సగం పల్లెటూర్లు ఖాళీ అయిపోతున్నాయి. ఖచ్చితంగా వ్యవసాయ భూమి ఏదైతే ఉందో దాని ప్లాట్లుగా వేరే రూపంలోకి మార్చేసేసి, అవసరమైతే ఖాళీగా వదిలేసేసి, ఇప్పుడున్న యువత అంతా బయటకు వచ్చేస్తున్నారు. ఎవరైతే ఆ వ్యవసాయంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫాదర్స్, గ్రాండ్ పేరెంట్స్, లేకపోతే కౌలుదారులు, ఇంతవరకే ఉన్నారు. అసలు సగం యువత నగరాల్లో, పట్టణాల్లోనే ఉన్నారు. అవునండి, ఇది వాస్తవం. కారణం ఏంటంటే ఒక ఆర్థికపరమైన అంశం కావచ్చు, లేదంటే శారీరకంగా కష్టపడలేని తత్వం కావచ్చు, ఒక ఈజీ మనీ కావచ్చు, లేదంటే సుఖంగా బతుకుదాం సూటు బూట్ వేసుకుని అనే ఒక ఆలోచన కావచ్చు. అది ఒక పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, మా ఆయన చక్కగా నన్ను బైక్ మీద తిప్పాలి, మా ఆయన షూ వేసుకోవాలి, నేను పంజాబీ డ్రెస్ వేసుకోవాలి, ఏంటి వారానికి ఒక సినిమాకి వెళ్ళాలి, రెస్టారెంట్కి వెళ్ళాలి, బిర్యానీ తినాలి, ఇలాంటి ఆలోచన చాలామందికి ఉంటుంది. అలాంటప్పుడు ఎలా కుదురుతుంది? పల్లెటూరులో ఉంటే కుదరదు. కాబట్టి నగరానికో పట్టణానికో వలస రావాలి. వలస వచ్చినాక వాళ్ళకి ఏం దొరుకుతుంది? ఒక చిన్న ఉద్యోగం, దాంట్లోనే అడ్జస్ట్ అవ్వటం. ముఖ్యంగా ధైర్యం చేసి, చాలామందికి నేను గమనించాను, వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండట్ల. అలానే మన రైతు పిల్లల్ని మనం మోటివేట్ చేస్తే, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మా ఊరి నుంచి చాలామంది వచ్చారు. ఇక్కడ అన్ని అపార్ట్మెంట్లు కొనుక్కొని మంచిగానే సెటిల్ అవుతున్నారు. కానీ ప్రతి ఒక్కరికి మంచి ఆహారం తినాలనే ఆలోచన ఉంటుంది. ఎవరు విషయం తినాలని కోరుకుంటారు? ఈ వలస వెళ్ళకుండా ఉండటానికి మనం చేయాల్సిన పని, వ్యవసాయాన్ని లాభదాయకం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉంది. ఒక అపార్ట్మెంట్లో మినిమం 20 కుటుంబాలు ఉంటాయి. నాకు 2 ఎకరాల పొలం ఉంది అనుకున్నాను. 20 కుటుంబాల్లో ఒక 10 కుటుంబాలకైనా 20 కుటుంబాలని సమావేశపరిచి వాళ్ళ అపార్ట్మెంట్లో వారానికి ఒకసారి, నేను కూడా ఇక్కడ ప్రగతి నగర్ అపార్ట్మెంట్లోనే ఉన్నాను, జేఎన్టీ దగ్గర. వారానికి ఒకసారో నెలకు ఒకసారో ఏదో ఒక రూపంలో వాటర్ ట్యాంక్ అని రకరకాల ఇష్యూస్ అని మీటింగ్ పెట్టుకుంటాం మనం. అలాంటి సిచ్యువేషన్లో మేము ఇలాగా స్వచ్ఛంగా పండిస్తాము, లేదంటే మా నాన్నగారు ఇలా పండిస్తున్నారు, మేము చక్కగా ఇలా 6 నెలలు నిలవ పెట్టి మీకు బియ్యం అందిస్తాము, ట్రాన్స్పోర్ట్ ద్వారా చేస్తాము, మీరు బయట కొనుక్కోవద్దు, ఇట్లా కొంచెం మొహమాటం వదిలి ఓపెన్గా మాట్లాడితే ప్రతి రైతుకి అవకాశం ఉంది. తన ఉత్పత్తిని తను ఉప ఉత్పత్తిగా, అంటే తన యొక్క రా మెటీరియల్ని బై ప్రోడక్ట్గా చేసుకొని, అంటే బియ్యం రూపంలో చేసుకొని మనం నగరానికి పంపించగలిగితే ఈ వలసలు ఆగిపోతాయి, అక్కడ పని పెరుగుతుంది. రెండోది, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు అవసరం లేదు. నేను ఇంతవరకు కౌలు రైతుగా ఉన్నానే కానీ నాకు ఏ సబ్సిడీ పడదు. నాకు భూమి లేదు, కౌలు రైతుకు ఉండదు. కావాలన్నా కొంతమంది రైతులు ఇవ్వటానికి భయపడతారు. మాకు ఆధార్ కార్డు ఇవ్వరు అంటే, నాకు ఇస్తారు జనరల్గా, కొంతమందికి ఇవ్వటానికి భయపడతారు. ఇది సహజంగా ఉన్న వాళ్ళలో భయం. ఆ భయాన్ని కూడా ప్రభుత్వాలు తీసేయాలి. రెండోది, ఈ సబ్సిడీలు కూడా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, కనీసం ఒక రైతు ఒక అరెకరం అన్న ప్రకృతి వ్యవసాయం చేస్తేనే మీకు ఈ రైతు భరోసా కావచ్చు, లేదంటే రైతు అండా అని కావచ్చు, ఏదో ఒక పేరు పెడుతున్నారు ప్రభుత్వాలు. ఇది మీకు
మీ అకౌంట్లో జమ చేయబడును అని ఒక నిబంధన పెట్టాలనేది నా కోరిక. రెండవది, ఉపాధి హామీ పథకం ఉంది. చాలామంది, ఎంతోమంది రైతు నాయకులు కావచ్చు, రకరకాల వ్యక్తులు కావచ్చు, ప్రభుత్వానికి నివేదికలు ఇస్తున్నారు. కానీ కొన్ని రకాల రాజకీయాల కారణాల వల్ల దాన్ని చేయలేకపోతున్నారు. అది ఇంబిల్డ్ అయిపోయింది. మేము గమనిస్తున్నాం. కేవలం వాళ్ళు కాలువలో ఒక 2-3 గంటలు, నన్ను ఎంతమంది అయినా తిట్టుకోవచ్చేమో, దీని మీద నాకు వ్యతిరేకత రావచ్చేమో, కానీ జరుగుతున్న వాస్తవం, ఆ కాలువలో పెరిగిన గడ్డి కోసి ఒక 2 గంటలు పక్కకి వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఉపయోగం ఎవరికి? మన ఖజానాకి, మన ప్రభుత్వ ఖజానాకి. మనం ట్యాక్స్ రూపంలో కడుతున్న డబ్బు అట్లా పనికి రాకుండా పోతుంది. అదే ఉపాధి హామీ కూలీ పథకం రైతు పొలంలో కలుపు తీయడానికి ఉపయోగించమనండి. దానివల్ల ఇప్పుడు 300 ఇస్తున్నారు అనుకుందాం 3 గంటలకి. 150 ప్రభుత్వాన్ని ఇవ్వమండి, 150 రైతు పెట్టుకుంటాడు. లేకపోతే 200 ప్రభుత్వాన్ని ఇవ్వమనండి, 100 రూపాయలు గవర్నమెంట్ మన రైతు పెట్టుకుంటాడు. దీని ద్వారా కలుపు మందులు వాడటం అవకాశం తగ్గుతుంది. ఎవరైతే ఉపాధి హామీ పథకానికి వెళ్తున్నారో వాళ్ళకు కూడా బాధ్యతగా రైతుకి మనం పనిచేయాలని ఒక ఆలోచన కలుగుతుంది. గడ్డి కోసి, పనికిరాని గడ్డి కోసి మనం దాంట్లో ఏం సాధిస్తాం? ఆ డబ్బులు మిగులుతాయా మనకి? ఇది రాజకీయ నాయకులకి తెలుసు, అక్కడ పనిచేయించే అధికారులకి తెలుసు. కానీ ఆ టైంకి మచ్చర్ వేసుకోవాలి. మచ్చర్లు అంటారు, అంటే హాజరు, అటెండెన్స్. ఇది ఓపెన్గా ఎవరు మాట్లాడగలుగుతారు? అందరికీ తెలుసు, ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు. కానీ దీన్ని నిబద్ధతతో, వారి యొక్క చిత్తశుద్ధితో రైతుకి ఎప్పుడైతే దీన్ని అడాప్ట్ చేస్తారో అప్పుడు రైతుకి ఖర్చు తగ్గుతుంది. మేము కూలీకి 300 ఇవ్వాలి. ఉదయం 6 గంటలకు వస్తారు, లేదా 7 గంటలకు వస్తారు, 11:50కి గట్టెక్కేస్తారు. సాయంత్రం వస్తే 150 రూపాయలు ఇస్తాం. వాళ్ళు 3 గంటలకు వస్తారు, 6 గంటలు అవ్వకముందే వెళ్తారు. కానీ మంచిగానే తీస్తారు. కానీ ఒక మనిషికి మేము కలుపు తీయడానికి 450 రూపాయలు రోజుకి ఇస్తున్నాం. అట్లా ఎకరానికి 8,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఎందుకు? మేము రసాయనాలు వాడం కాబట్టి, కలుపు మందులు వాడం కాబట్టి. కలుపు మందులు వాడకుండా ఉంటే ఇంత ఖర్చు, కలుపు మందు వాడితే 2,000తో అయిపోద్ది. కానీ దానివల్ల ఎంత ప్రమాదం? భూమి ఎంత నాశనం అవుతుంది, తద్వారా వచ్చిన పంట తినడం వల్ల ఎంతమందికి రోగాలు పెరుగుతున్నాయి. ఇది జగమెరిగిన సత్యమే. కానీ దీన్ని తగ్గించుకోవాలంటే ఉపాధి హామీ పథకం ఇలా చేస్తే చాలామంది కలుపు మందు వాడటం తగ్గిస్తారు. కరెక్ట్. మీరు ప్రాక్టికల్గా చెప్పండి. ఒక ఎకరాన్ని కౌలుకు తీసుకుంటున్నారు, ఎంతకు తీసుకుంటున్నారు, పెట్టుబడి ఎంత అవుతుంది, దిగుబడి 20 బస్తాలు వస్తే అసలు ఎంత ప్రాఫిట్ ఉంటుంది? మేము ఎకరానికి కౌలు 30,000 నుంచి భూమిని బట్టి, భూమికి ఉన్న సౌకర్యాలను బట్టి, సౌకర్యం అంటే దారి కావచ్చు, బోరు కావచ్చు, ఆ పంట యొక్క భూమి యొక్క సారాన్ని బట్టి కావచ్చు. కొంతమంది ఆ భూమి బాగా పండుతుందిరా అంటారు, మెరక భూములు అంటారు, పల్లం భూములు అంటారు, ఇలా కొన్ని ఉంటాయి. దాన్ని బట్టి 30,000 నుంచి 35,000 వరకు మేము కౌలు కడతాం. రెండవది, పండకపోయినా మేము ఇవ్వాల్సిందే. మాకు ఎవరైతే భూమి ఇచ్చారో, హక్కుదారుడు ఉన్నారో ఆసామి, ఆయనకి ఇవ్వాల్సిందే. ఇచ్చిన తర్వాత మనకి 20,000 దాకా ఖర్చు వస్తుంది. ప్రకృతి వ్యవసాయంలో 20,000 లోపే అవుతుంది అన్ని మనం చేసుకుంటే. విత్తనాలు కలుపు తీయటానికి ఎకరాకి చెప్తున్నారు, ఎకరానికి. అదే రసాయనిక వ్యవసాయం రైతులు ఇంకెక్కువ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు యూరియాలు కొనుక్కొచ్చుకోవాలి, డిఏపీలు కొనుక్కొచ్చుకోవాలి, పై మందులని వాడతారు, దోమ మందులని వాడతారు, కలుపు మందు వాడతారు. వాళ్ళు లెక్కలు వేసుకుంటే -10,000లోనే ఉంటారు. కానీ లెక్క వేసుకోరు, భయం. మేము లెక్క వేసుకుంటే మాకు 20 బస్తాలు పండినాయి అనుకుందాం, 6 నెలలు నిల్వ పెడతాం. కానీ ఈ మధ్య కాలంలో మనం కొంచెం ఆర్థిక పరిపుష్టత కలిగితే కనుక ఈ 6 నెలలు మనం అవి నిల్వ ఉన్నా కానీ మన కుటుంబ ఖర్చులు పోయేదాకా ఇబ్బంది లేకుండా బ్రతకగలిగే ఒక స్థితి, ఆ స్థితిని దాటుకుని వచ్చామంటే మంచి స్థితి వస్తుంది, కంఫర్ట్ జోన్లోకి వస్తాం. కానీ ఈ స్థితి వరకు స్ట్రగుల్ని ఎంజాయ్ చేయాలి, స్ట్రగుల్ని కూడా ఎంజాయ్ చేయాలి. అలా ఉంటే 20 బస్తాలకి ఇంచుమించు మనకి 1 టన్ను పైన బియ్యం వస్తాయి. 80 రూపీస్కి అమ్మామనుకోండి కిలో, 80,000 వస్తాయి. అట్లా మనం ఒక 10 ఎకరాలు వేసాం అనుకోండి, ఎంత డబ్బులు వస్తాయి?
తద్వారా మనం మంచి ఆదాయాన్ని నిత్యం అంటే పర్ ఎకరాకి మాట్లాడుకుందాం. ఎకరానికే ఇది 80,000 మీరు చెప్పారు. 80,000 దీంట్లో 35 వీళ్ళకి ఇచ్చేసేయాలి. 35 ఇస్తే ప్లస్ 20 20,000 ఇచ్చేసేస్తే 20 మిగతాది ప్రాఫిట్ ఒక 50,000 55,000 పోయింది అనుకోండి, 25,000 మిగులుతాయి. ఓకే. అదే రసాయనిక వ్యవసాయం చేసే రైతులకి మ్యాక్సిమం 7,000 నుంచి 10,000 15,000 లోపు మిగులుతాయి వాళ్ళు లెక్కలు వేసుకుంటే. వాళ్ళ మీద మనకి ఎక్కువేగా. ఓకే. అట్లానే రెండో పంట ఉంటుంది, మళ్ళీ రెండో పంట మీద అంతా మనకి మిగిలే. ఖరీఫ్ సంథింగ్. మొదటి పంటని ఖరీఫ్ అంటాం, ఓకే. సార్వా అంటాం తెలుగులో. రెండో పంట దాల్వా అంటాం, రబీ అంటాం ఇంగ్లీష్లో. ఇక్కడ మన తెలంగాణలో వేసంగి అంటారు. రెండో పంట డబ్బులు మనకు మిగులుతాయి, అంటే పెట్టుబడి పోను ఖచ్చితంగా ఒక 50,000 మిగులుతాయి. ఓకే. అట్లా సంవత్సరానికి ఎకరం మీద ఒక 80,000 రూపాయలు మనకి సుమారుగా లెక్కేసుకుంటే 50,000 పైన మిగులుతాయి. కానీ దీంతోనే బతకాలి అనుకుంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవాలి, వాళ్ళని బస్సుల్లో పంపించాలి, ఏసీ స్కూల్లో చదివించాలి. ఏ తల్లిదండ్రులకైనా మంచి విద్యను అందించాలి బిడ్డలకనే ఆలోచన ఉంటుంది. కానీ ఈ ఖర్చుల దృష్ట్యా కొంతమంది ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. రసాయనాల జోలికి పోయి వీటిని, అంటే ఎక్కువ అదే కదండి, మనకి 100% రసాయనిక వ్యవసాయమే. ఎక్కడో కొద్దిమంది ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. కానీ దీనివల్ల అయితే నష్టం అయితే ఉండదండి, ఆర్థికపరమైన నష్టం అయితే ఉండదు న్యాచురల్ ఫార్మింగ్ వల్ల. రెండవది సంతృప్తి మిగులుతుంది. మీకు ఇందాక చెప్పినట్టు ఆర్థికపరమైన అంశం పక్కన పెడితే నష్టం అయితే ఉండదు మొదటిది. రెండవది కుటుంబంతో మనం మంచి ఆహారాన్ని ఇస్తున్నాము. వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి కుటుంబంతో గడిపే టైం ఉంటుంది. మూడవది మన భూమి భవిష్యత్తు బిడ్డలకి మంచి భూమిని ఇస్తున్నాం. భూగర్భ జలాన్ని పెంచడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం, పని చేస్తున్నాం. ఒక ఎకరంలో ప్రకృతి వ్యవసాయం చేస్తే ఎకరం ఇంకుడు గుంత తయారైనట్టు. మన భూమిలో పడిన ప్రతి వాన నీటి బొట్టు భూమిలోకి ఇంకుతుంది. కారణం ఆ వానపాములు బొరియలు చేసుకుంటూ భూమిని గుల్లబారిపోయేలాగా చేయడం. దానివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి, సాయిల్ ఫెర్టిలిటీ పెరుగుతుంది. తద్వారా వచ్చే పంట తినడం వల్ల ఆ పంటని తినే ప్రతి ఒక్కరూ మనల్ని ఆశీర్వదిస్తారు. మనకి కాకపోయినా మన బిడ్డల కన్నా ఆ పుణ్యం మనకు దక్కుతుంది. ఈ భావన ఉండాలి, ఈ చింతన ఉన్నప్పుడు. భూగర్భ జలాలంటే నాకు ఒకటి ఐడియా వచ్చింది. ఇప్పటికీ మెయిన్ సిటీస్లో వాటర్ లేవు, వాటర్ ట్యాంకర్స్ వస్తేనే లైఫ్. అవునండి, మేము అనుభవించాము మన ప్రగతి నగర్లో 3,000 రూపాయలు పెట్టి కొనుక్కునే. ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాం. వన్ డే మంజీరా వాటర్ వస్తే సెకండ్ డే ఇవి వచ్చేసేయాలి, ట్యాంకర్స్ రావాలి. ఆల్మోస్ట్ 5 months నుంచి ఇదే ఉంది హైదరాబాద్లో. బెంగళూరులో ఆల్మోస్ట్ 10 years నుంచి వాళ్ళు ఫేస్ చేస్తున్నట్టున్నారు. హైదరాబాద్లో లిటరలీ ఒక 5 years నుంచి ఎక్కువైపోయింది. ఎలా అంటారు? మేము ఉన్నప్పుడు కూడా అదే సిచ్యువేషన్ అండి. 3,000 రూపాయలు పెట్టి కొన్న వాటర్ ట్యాంక్ అవి బాగా ఒక దురదలు వచ్చాయి. ఏంట్రా ఈ కర్మ అనిపించేది. అంటే భగవంతుడు నాకు ఇవన్నీ పాఠాలుగా చూపించాడేమో అనిపించింది. కానీ దీనికి కారణం మనం చేయాల్సింది ఏంటంటే, టాపిక్ వచ్చింది కాబట్టి ప్రతి అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇంకుడు గుంత తవ్వుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఇది అవసరం. నాకు తెలిసి మన ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసినట్టుంది ఒక నిబంధన. అంటే ఇంతకు ముందున్న ఆల్రెడీ కట్టేసిన అపార్ట్మెంట్లకి తీయమని చెప్తున్నారు, కానీ కొత్త అపార్ట్మెంట్కి ఇంకుడు గుంత తవ్వితేనే పర్మిషన్ ఇచ్చేలాగా ఏదో ప్లాన్ చేశారు. అది ఖచ్చితంగా అమలు జరగాలి. చాలామంది ఏంటంటే పైన గుంత తవ్వేసి ఒక 2 అడుగులు దాంట్లో రాళ్ళేసి అదే ఇంకుడు గుంత అని చూపిస్తున్నారు. ఎవరిని మోసం చేసుకోవడానికి? మనల్ని మనం మోసం చేసుకున్నట్టే కదా. అదే 6 అడుగులు వెడల్పు, 8 అడుగులు కావచ్చు, లేదంటే 6 అడుగులే కావచ్చు. ఆ లోతు చిన్న రాళ్ళు, పెద్ద రాళ్ళు, ఇసుక, గులకరాళ్ళు ఇవన్నీ వేసి ఒక లేయర్ ఉంటుంది, దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ ప్రకారం నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మన నిజాంపేట దగ్గర ఒక అపార్ట్మెంట్కి చేయించాను. వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత నాకు ఫోన్ చేసి అసలు దాన్ని కూడా మా ఫ్రెండ్ ఇక్కడ షణ్ముఖ్ అని ఉంటాడు, వాడు దాన్ని ఒక బిజినెస్గా చేద్దామని కూడా ఫీల్ అయ్యారు. బట్ నాకు ఎక్కువ వ్యవసాయం మీద ఆసక్తి ఉండి అటు వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని ఉపాధిగా కూడా ఎంచుకోవచ్చు నగరంలో. దానికి కాకపోతే లేబరు,
కంకర, ఇసుక ఇవన్నీ మేనేజ్ చేసుకోగలిగితే ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి ఇది అవసరం. ఓకే. మనకి ఫైర్ సేఫ్టీ ఎలా అవసరమో వాటర్ సేఫ్టీ కూడా ఇది. దీన్ని కూడా ఒక నిబంధనగా ఖచ్చితంగా పెట్టాలి. ఇంకుడు గుంత తవ్వుకోవాలి. ఇప్పటి వరకు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే అపార్ట్మెంట్ వాసులందరూ కూడా కలిసి మాట్లాడుకొని తలా కొంత వేసుకొని ఈశాన్య మూలలో మీకు వాస్తు ప్రకారం ఇష్యూస్ ఉంటే ఈశాన్య మూలలో మీకు నచ్చిన మూలలో ఒక ఇంకుడు గుంత తవ్వుకుంటే రాబోయే 2 ఏళ్లలో మీ అపార్ట్మెంట్ మీద పడిన నీళ్ళన్నీ కనుక భూమిలోకి ఇంకించగలిగితే ఖచ్చితంగా మీ బోర్వెల్ మళ్ళీ తిరిగి రీఛార్జ్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం. ఇప్పుడు మీరు 3,000 ఖర్చు పెడుతున్నారా ఒక ట్యాంక్కి? అవన్నీ నెలకి ఒక అడిషనల్గా మీకు వాటర్కి ఎన్ని ఖర్చు పెడుతున్నారు? పర్ హెడ్ ఇంత అని చెప్పేసి చేస్తున్నాం. ప్రతి అదే ఒకసారి మనం పెట్టుబడి పెట్టుకుంటే ఇంకుడు గుంత తవ్వుకుంటే అంటే అద్దెకున్నాళ్ళు ఇది చేయలేకపోవచ్చాము. కానీ ఫ్లాట్ ఓనర్స్ అందరూ దీన్ని కూడబలుక్కుని ఒక మాట మాట్లాడుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇది మేము చూసాం ప్రత్యక్షంగా. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువ వినపడుతున్న మాట యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారి ఆర్గానిక్ ఫార్మింగ్ నుంచి వచ్చిన పండ్లు లేకపోతే వెజిటేబుల్స్ విపరీతమైన రేట్లు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? అభిప్రాయం అంటే ఏమో ఎవరి రేటు వాళ్ళు పెట్టుకుంటున్నారు. దానికి మనం ఏం మాట్లాడలేము, మాట్లాడకూడదు. అది వాళ్ళ ఇష్టం. ఎక్కడ నిబంధనలు లేవు కాబట్టి. రెండవది నాకు తెలిసినంత వరకు బెంగళూరు నుంచి ఎక్కువ వస్తున్నాయి కూరగాయలు. హైదరాబాద్ నగరానికి కావచ్చు, మ్యాక్సిమం కెమికల్ కావచ్చు, ఆర్గానిక్ కావచ్చు, బెంగళూరు సరౌండింగ్స్లో చేస్తున్నారని నాకు తెలిసింది. కొంతమంది ఇక్కడ కూడా మంచిగా చేస్తున్నారు. కొంతమంది మన ఇక్కడ ఒక పేర్లు ఎందుకు కానీ కొంతమంది చేస్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. నేత్ర గారు, వారు మన ఐఫార్మ్స్ అని రంగప్రసాద్ గారు, వీళ్ళందరూ కొంచెం మంచిగానే చేస్తున్నారు. వాళ్ళకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది, ఫాలోవర్స్ ఉన్నారు, మంచిగా వ్యాపారం చేస్తున్నారు. అలా అందరూ చేయలేకపోతున్నారు. దానికి ఏంటి నేను చెప్పింది సంకల్పం. నేత్ర అనే అమ్మాయి తను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసింది, మన అందరికీ తెలుసు. కానీ తను నిలబడటానికి కారణం సంకల్పం. ఇదే చేయాలి, దీంట్లోనే నేను వెతుక్కోవాలనుకున్నారు. ఆవిడ చేస్తున్నారు. రంగప్రసాద్ గారు 70 ఎకరాల్లో అంత పెద్ద వయసులో ఆయన చేస్తున్నారు. మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంది, బ్లింకిట్లో చేస్తుంది, కూరగాయలు ఇస్తుంది, రమ్య గారు. ఆవిడ ఆస్ట్రేలియాలో పనిచేసి ఇక్కడ చేస్తున్నారు. ఇట్లా ప్రతి ఒక్కరూ ఒక ప్యాషన్తో చేస్తున్నారు. చేయట్లేదు అనట్లేదు, కానీ కొన్ని దొరకట్లేదు. దొరకని వాటిని క్యారెట్, రకరకాల దుంప జాతుల్ని బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నారని తెలిసింది. దీని రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే దీంట్లో సహజంగానే దిగుబడి అంటే వరి కన్నా కూడా కూరగాయలని ప్రకృతి వ్యవసాయంలో కొంచెం కష్టం, అంటే దిగుబడి రావటం. కానీ పచ్చి సరుకు ఇది. ఎందుకంటే మీకు రేట్ ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ యాడ్ చేసుకోవాలి, వీళ్ళ లైటింగ్, షాపు, ఇవన్నీ అడిషనల్గా పడతాయి. రెండోది కూరగాయల వ్యాపారం అనేది పచ్చి వ్యాపారం అంటారు. పచ్చి సరుకు ఇప్పుడు దాని నిల్వ ఉండదు. అది దాని పొటెన్షియల్ మ్యాక్సిమం 3 రోజులు, మహా అయితే వారం రోజులు. కానీ సహజంగా ప్రకృతి వ్యవసాయం 100% నిజాయితీగా చేస్తే 10 రోజుల పైన ఉంటాయి, అవి పాడవు. ఇది మేము గమనించాం. అలా చేయగలిగితే వాళ్ళకి అంత ధర పెట్టాల్సిన అవసరం కూడా ఉండదేమో అని నా భావన. ఎందుకంటే నా ప్రత్యక్ష అనుభవం ప్రకారం వీళ్ళందరూ దిగుమతి చేసుకుంటున్నారు కాబట్టి ఆ సమస్య వస్తుందని నేను అనుకుంటున్నాను. రెండవది హైదరాబాద్ మన భాగ్యనగరం సరౌండింగ్స్లో ఇంత స్థలాలు లీజుకి తీసుకోవాలన్నా కూడా భయం అవుతుంది, ఎక్కువ ధరలు చెప్తున్నారని. ఇప్పుడు రమ్య అనే అమ్మాయి చాలా కష్టపడి చేస్తున్నారు తను, కానీ లేబర్ దొరకట్లేదు. దానికి తగ్గట్టుగా ఒక మ్యాన్ పవర్ కావాలి. రెండవది దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 2 గంటల ప్రయాణం ఉందనుకోండి, 70 కిలోమీటర్ల దూరంలో వీళ్ళకి ల్యాండ్స్ దొరుకుతున్నాయి. కానీ 70 కిలోమీటర్స్ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి దానికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్, మనుషులు, మళ్ళీ దాన్ని ఇక్కడ నిల్వ పెట్టడానికి ఇవన్నీ అడిషనల్ ఛార్జెస్. అదే రసాయనిక వ్యవసాయం అనుకోండి, అన్నిటికీ మందులు చల్లేస్తారు. నీకు పండిన ప్రతిదీ కష్టమో నష్టమో పండుతుంది, నీట్గా కోయించేస్తారు. వాళ్ళకి దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి ₹1 తక్కువైనా వాళ్ళు ఇచ్చేస్తారు, వదిలించేసుకుంటారు. ప్రకృతి వ్యవసాయం అలా కాదే.
నేను ఒక భయంకరమైన స్టేట్మెంట్ విన్నాను ఉమ్, ఈ ఈ మంత్లోనే అనుకుంటా. ఉమ్, ఎవరో ఒక ఇలానే పాడ్కాస్ట్ రూపంలో విన్నాను. హైదరాబాద్లో మనం తినే సగం ఆకుకూరలు నాలాల దగ్గర, ఉమ్, మురికి నీళ్ళ Hmm. దగ్గర పెరుగుతున్నవే, ఉమ్. అవే తీసుకొచ్చి తింటున్నాం. నాళాలు ఒక్కటనే కాదు కానీ ఉమ్, మీకు ఆకులు వడబడిపోకుండా వాడే రసాయనాలు కూడా చాలా ప్రమాదం. ఉమ్, అది మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఉమ్, వాడు పండించిన వాడి పంట ఫ్రెష్గా ఉంటేనే వినియోగదారుడు కొంటాడు. కానీ అది తప్పు. ఉమ్. నీకు ఫ్రెష్గా ఉంటేనే కొంటాడని చెప్పి నువ్వు విషాన్ని ఇవ్వకూడదు కదా. సో విపరీతంగా కెమికల్ వాటర్. వాడుతున్నారు కెమికల్ వాటర్, చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీల వాటర్ అంతా దాంతో కలిసి వస్తున్నాయి. మరి మరి నీళ్లు లేవు కదా, ఇప్పుడు తాగటానికే నీళ్ళు లేవు, పంట పండించడానికి వీళ్ళైనా ఎక్కడి నుంచి చేస్తారు? అది మనం తీసేయలేని పరిస్థితి. ముందు నాళాల దగ్గర పండించే రైతు తన కౌలుకు తీసుకుని ఆ పంటను పండించాలి కాబట్టి ఏదో ఒక నీళ్లు పెడతాడు. సరే, అది నీళ్ళ ద్వారా వెళ్తుంది అనుకున్నాం, సగమే పోతుంది అనుకున్నాం. కానీ ఈ పండిన ఉత్పత్తి పాడవకుండా ఉండటానికి కొట్టేది చాలా ప్రమాదం. అది చేయకూడదంట. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకైనా సరే రకరకాల వాటర్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం వాడిన సోప్ వాటర్ కావచ్చు, షాంపూ వాటర్ కావచ్చు, ఇవన్నీ నాళాల ద్వారానే వెళ్తాయి. మనం అలానే షాంపూలు వాడకుండా ఉండట్లేదు, సోపులు వాడకుండా ఉండట్లేదు. ఇది భూమిలో కలిస్తే డేంజర్ అని మనకే తెలుసు, కానీ దానికి అలవాటు పడిపోయాం. కుంకుడుకాయలు వాడాలి, ఎవరు వాడుతున్నారు? అమ్మో, కుంకుడుకాయలు వాడితే నా ఎంట్రుకలు చిట్లిపోతాయి అంటారు. సున్నిపిండి రుద్దుకోమంటే మా నాళాల్లో అడ్డం పడుతుంది అంటారు. కానీ ఇది మనము మారాలి. రెండోది, వాళ్ళు ఆ నీళ్లు పెట్టినా కానీ ఈ ప్రకృతి వ్యవసాయ విధానం ఏదైతే ఉందో, ఒక ఆవు ద్వారా, మనకి ఆవు సబ్జెక్ట్ నేను మీకు చెప్పలేదు, అంటే మనం ఏ అటు వెళ్ళలేదు. గోవు ద్వారా మనము వచ్చే గోమూత్రము, గోమయము ఎప్పుడైతే మనం భూమిలో పారించగలుగుతామో జీవామృతం రూపంలో, ఈ విషాలు ఏదైతే ఉన్నాయో అప్పటి వరకు చల్లినా కానీ మళ్ళీ యాడ్ అవుతున్నా కానీ ఈ విషాన్ని హరిస్తాయి. అంటే గోమూత్రం అనేది ఒక విషహరిణిగా పనిచేస్తుంది, అంటే విషాన్ని డైల్యూట్ చేస్తుంది. తద్వారా వాళ్ళు ఆ ప్రయత్నాలు కనుక చేస్తే నాళాల దగ్గర పండినా కొంచెం దాన్ని జాగ్రత్తగా, మనం మరీ అంత ప్రమాదం కాకపోవచ్చు, ప్రమాదమే కానీ తప్పదు. స్ప్రే వల్ల ఇంకా దారుణం. మరి అది 2 రోజుల వరకు వడబడకుండా ఉంటుందంటే, ఇప్పుడు మనం పేక్ కోసిన తర్వాత చచ్చిపోకూడదంటే ఎలాగా? చచ్చిపోద్ది, ప్రాణం పోద్ది. అట్లానే మొక్క నరికి కత్తిరించిన తర్వాత మొక్క వడబడుతుంది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నైటే కోసి ఆ లిక్విడ్స్లో నిల్వ పెడుతున్నారు. కానీ గ్రామాల్లో రైతులు కొంతమంది ఏం చేస్తారంటే తెల్లవారుజామున లేచి కోసేవాళ్ళు అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండడానికి. ఇప్పుడు తెల్లవారుజామున లేచేవాళ్ళు లేరు. దానివల్ల ఏంటంటే తాజాగా ఉంటాయి. రాత్రి వేసేసరికి ప్రస్తుతం ఉన్న వాతావరణంలో హ్యూమిడిటీ పెరిగి అన్నీ వడబడిపోతుంది, 2 రోజులు కూడా ఉండట్లేదు. కాబట్టి దీన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే మనకి ఈ సమస్య తప్పుతుంది. రెండోది, ఈ సరౌండింగ్స్లో చాలామందికి పంట పొలాలు దొరకట్లేదు. కారణం ఏంటంటే అన్ని అపార్ట్మెంట్స్ అవుతున్నాయి. ఒకవేళ మనకి అద్దెకి ఇవ్వాలన్నా, కౌలుకి ఇవ్వాలన్నా ఎక్కువ అడుగుతున్నారని నేను కూడా విన్నాను. కాబట్టి వీళ్ళు చాలా దూరం వెళ్ళి వ్యవసాయం చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఒక్కొక్కటి యాడ్ అవుతూ వస్తుంది మనకి ధరలు పెరగడానికి. ఇప్పుడు మీరు వినే ఉంటారు ఈ టెర్రస్ గార్డెనింగ్ అని. చాలా మంది కూడా వాళ్ళు ఉండే టెర్రస్ పైననే పండించుకోవటం. ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని పద్ధతుల్లో వాళ్ళకి తోచినట్లుగా. ఇప్పుడు ఇలాంటి ఆహారాన్ని మనం దూరం పెట్టాలి అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ టెర్రస్ గార్డెన్ కావచ్చు, లేదంటే కిచెన్ గార్డెన్ కావచ్చు, ఇదే పరిష్కారం. ప్రతి ఒక్క గృహిణి ఖాళీగా ఉంటున్నప్పుడు మన మొబైల్కి, సినిమాలకి వెచ్చించే సమయంలో రోజుకు 1 గంట, లేదంటే పూటకు 1 గంట, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట. ఇప్పుడు మన అపార్ట్మెంట్ వాసులు చాలామంది ఏముందంటే పైన పెట్టుకుంటే పాడైపోద్దేమో ఆ నీళ్ళ వల్ల అని ఫీల్ అవుతారు. అలా ఏం పాడవదు. దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకొని ఆ వాటర్ మన స్లాబ్ మీద ఇంకకుండా దాన్ని తిరిగి మళ్ళీ మన నాళాల్లోకి పంపించుకునేలాగా చేసుకోగలిగితే ఖచ్చితంగా మన అపార్ట్మెంట్కి కావాల్సిన ఆహారం ఏదైతే కూరగాయలు, ఆకుకూరలు ఉన్నాయో దాన్ని మన అపార్ట్మెంట్ మీద పండించుకోవచ్చు. మన అపార్ట్మెంట్ ఎక్కడా కూడా కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు.
అపార్ట్మెంట్లో ఉండే గృహిణీలు చాలా ఖాళీగా ఉంటారు కొంతమంది. లేదంటే షిఫ్ట్లు వేసుకుందాం, తప్పేముంది? దీంట్లో వంతులు పోకుండా, హానికి పోకుండా మనకు మంచి ఆహారం కావాలనుకుని ఒక టీం కనుక తయారైతే, మన పిల్లలకి ఒక విత్తనం ఇచ్చి ఒక కుండీలో పెట్టి దానికి నీళ్లు పోసి ఆ విత్తనం మొలకెత్తిన తర్వాత కాయ కాసేంత వరకు వాళ్ళని సంరక్షించమనండి, మీకు కూడా శ్రమ ఉండదు. పిల్లలు అంత చక్కగా చేస్తారు, తద్వారా వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆ ఆహారాన్ని మనం తిన్నాం అనుకోండి, కనీసం వారంలో 3 రోజులు మీరు అలా తినండి, ఎంత తేడా వస్తుందో. ఈ ప్రయత్నం కూడా ఇక్కడ రఘోత్తమ్ రెడ్డి గారు అని వారు కూడా బాగా చేస్తున్నారు టెర్రస్ గార్డెనింగ్ మీద. ఇలాంటి మీద ఇంకా అవగాహన తీసుకురావాలి. మన హార్టికల్చర్ ఉంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది. ఇలాంటివి చేయలేనప్పుడు కనీసం వీటి మీద అవగాహన సదస్సులు అపార్ట్మెంట్ల దగ్గర ఏర్పాటు చేయాలి. అపార్ట్మెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, వీళ్ళందరూ అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఎవరి కోసమో కాదు కదా, మన ఆహారం కోసం మనం కష్టపడకపోతే ఇంకా బయట వాళ్ళు ఎందుకు శ్రద్ధ తీసుకుంటారు? వాడికి కావాల్సింది వాడి దగ్గర ఉన్న ఉత్పత్తిని మీకు తాజాగా అందించటం. దానికి ఏం చేస్తున్నాడు అనేది మీకు అనవసరం. మీ కంటికి తాజాగా ఉందా లేదా, వాడు అదే క్వశ్చన్ మాట్లాడతాడు. రైట్. మీ అనాలిసిస్ ప్రకారం ఎంత పర్సంటేజ్ స్పాయిల్డ్ ఫుడ్ తింటున్నాం అంటారు ప్రజెంట్? ఆల్మోస్ట్ 90% తినచ్చు. ఆ 10% ఏంటి తిన్న వేస్లు? 10% మా బోటాలు అక్కడక్కడ ఉండబట్టి అంతే. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు అరటిపండు ఉందండి, మేము గమనించాం. మా దగ్గర పిల్లలకి ఇస్తే సహజంగా అరటి చెట్టుకి పండిన ఒక గెల్ల పండాలి అంటే ఆల్మోస్ట్ 5 days పడుతుంది. ఒక కాయ పండితేనే మిగిలిన హస్తంలో ఉన్న కాయలన్నీ పండుతాయి, రోజు కొంచెం పండుకుంటూ వస్తుంది. అలాంటిది మీకు గెల మొత్తం ఒకేసారి పండాలంటే 5 days పడుతుంది. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందా? ఒక గదిలో, క్లోజ్డ్ సర్క్యూట్ గదిలో, అంటే కార్బైడ్ అనే ఒక పదార్థాన్ని స్ప్రే చేసి గదిలో పెడతారు. తెల్లవారేసరికి ఆ పచ్చి ఆకుపచ్చగా ఉన్న అరటిపండు కూడా మంచి ఎల్లో కలర్లో తినగానే చూడగానే తినాలనిపించే ఫీల్ వస్తుంది. కానీ తింటే లోపల అలానే గట్టిగా ఉంటుంది, రుచి ఉండదు. 2-3 రోజుల తర్వాత రుచి వస్తుంది. కానీ వారం రోజుల లోపే అది పాడైపోద్ది, డాట్స్ వచ్చేస్తాయి, బ్లాక్ డాట్స్. వితిన్ 3 days. ఇది సహజంగా మీరు పండిన అరటిపండు తిన్నప్పుడు, ఈ అరటిపండు తిన్నప్పుడు మీకు ఆ తేడా కనిపిస్తుంది. రెండవది మీకు బొప్పాయి కూడా అంతే పండిస్తున్నారు. ఇలా పండిన తర్వాత తినే ప్రతి పండుని ఇలానే చేస్తున్నారు. మామిడి పళ్ళు కూడా చాలామంది కార్బైడ్ వేసే పండిస్తున్నారు. చాలా దారుణం. అది తీసుకోవడం, కార్బైడ్ వేసే పండించేయడం. అంటే అది రైతుకి ఈ పచ్చి సరుకు, పచ్చి వ్యాపారం కాబట్టి తను కోసిన తర్వాత అమ్ముకోలేకపోతే తను నష్టపోతాడు. రైతు దగ్గర కొన్న వ్యాపారస్తుడు దాన్ని పండించి ఇమీడియట్గా సేల్ చేసుకోలేకపోతే తనకి నష్టం. సహజంగా పండించాలనే కోరిక, ఓపిక వ్యాపారస్తుడికి ఉండదు. ఎందుకంటే తను ₹1,00,000 పెట్టి ఒక తోట కొన్నాడు అనుకోండి, ₹1,00,000కి ఇంకో 50,000 లాభం రావాలి, వితిన్ ఈ మంత్లోనే రావాలనే ఒక ఆలోచనతో చేస్తున్నారు. అది వాళ్ళ వ్యాపార దృక్కోణం. కానీ దానివల్ల ప్రజలకి ఎంత ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. అలా అని మనం అన్నీ ఇలానే తింటున్నామా అంటే తింటున్నాం. అన్నీ న్యాచురల్గానే పండిస్తే ఎట్లా అందరికీ సరిపోవుగా అంటే, మనం కనీసం దొరికిన దాన్ని సహజంగా పండించుకొని సహజంగా తినడానికి ప్రయత్నం చేయాలంటున్నాను నేను. ఫైనల్గా న్యాచురల్ ఫార్మింగ్ చూస్ చేసుకున్నారు, ఈ ఫీల్డ్లోనే 10 yearsగా కొనసాగుతున్నారు. మీ అల్టిమేట్ డ్రీమ్ ఏంటి అసలు? అల్టిమేట్ డ్రీమ్ ప్రత్యక్షంగా అంటే నేను దీన్ని ఇంకా ఎక్కువ మందికి దేశీ విత్తనాన్ని గ్రామ స్థాయిలో, కనీసం మండల స్థాయిలో మన దగ్గర ఉన్న దేశీ విత్తనాన్ని ప్రచారం చేయాలి. అవసరమైతే ఎవరైనా ఆసక్తి ఉంటే వారికి దేశీ విత్తన బ్యాంక్, సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సిన సమాచారాన్ని మేము అందించాలి. ఇలా ప్రతి మండలంలో విత్తనం మీద హక్కు రైతుకే కలిగేలాగా ప్రచారం చేయాలి. తర్వాత ఈ విత్తనంలో ఉన్న పోషకాలని తెలియచెప్పడానికి శాస్త్రీయంగా ఎవరైనా ముందుకొస్తే సంతోషం.
ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు దీని గురించి ఆలోచించాలి అని నేను చెప్పదలుచుకున్నాను. మ్మ్. మూడవది ఏంటంటే పిల్లలకి ముఖ్యంగా భవిష్యత్ తరమైనటువంటి ఇప్పుడున్న చదువుకునే పిల్లలకి ఈ వ్యవసాయ విధానం మీద ఒక పాఠ్యాంశాన్ని ప్రవేశపెడితే చాలామందికి వ్యవసాయం మీద అవగాహన కలుగుతుంది. రసాయన రహితమైన ఆహారం తింటే ఎటువంటి లాభాలు కలుగుతాయి మా భవిష్యత్ తరానికి. రీసెంట్గా అంటే ఒక 4-5 years బ్యాక్ అనుకుంటా, గ్రెటా థున్బర్గ్ అనే ఒక అమ్మాయి హూ ఆర్ యూ హౌ డేర్ యూ అని వాళ్ళ యొక్క ఫ్రెంచ్ అనుకుంటా, వాళ్ళ పార్లమెంట్ ముందు ఆ ప్లకార్డ్ పట్టుకొని ఫ్రైడే ఫర్ ఫ్యూచర్ అని చెప్పి ఆ అమ్మాయి నిరాహార దీక్ష చేసింది, ఒకరోజు ఉపవాసం. మ్మ్. ఆ అమ్మాయి హౌ డేర్ యూ హూ ఆర్ యూ అని అడిగింది ఎవరిని? వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ పెద్దల్ని, వాళ్ళ దేశ ప్రజల్ని. ఎందుకు అడిగింది? మాకు వారసత్వంగా లభించే వాతావరణాన్ని, భూమిని, గాలిని, నీటిని కలుషితం చేయడానికి మీరెవరు, మీకెంత ధైర్యం అని అడుగుతుంది. అలాంటి అవగాహనని మన పిల్లల్లో కూడా తీసుకురావాలి. అప్పుడు ఖచ్చితంగా, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనల్ని ఏమైనా క్వశ్చన్ చేస్తే ఏమంటాం? మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అడిగేవాళ్ళు లేకపోతే మరి మార్పు ఎలా వస్తుంది? అలా మన పిల్లల్లో అవగాహన తీసుకురావడానికి మేము చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, అవకాశం ఉన్న ప్రతి ప్రైవేట్ స్కూల్ కూడా ఇలాంటి పని చేయాలనేది నేను కోరుకుంటున్నాను. మా ప్రభుత్వ పాఠశాలలో, మా అత్తోట గ్రామ ఉన్నత పాఠశాలలో ఒక 3 సెంట్లలో మ్మ్. మేము బడి పంట అని ఏర్పాటు చేసాం. ఈ బడి పంటలో ఆ 3 సెంట్లలో మడులు కట్టించి పిల్లలతోటే, అంటే పెద్ద పనులు మేమే చేస్తాం, పిల్లలతోటి ఈ వ్యవసాయ విధానాన్ని నేర్చుకునేలాగా వారికి విత్తనం వేసిన దగ్గర నుంచి కాయ కోసేంత వరకు ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, వీటన్నింటినీ స్వయంగా వాళ్ళతోనే పండించి ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా వచ్చిన ఉత్పత్తిని వాళ్ళ యొక్క ఆహారంలో, మధ్యాహ్న భోజన పథకంలో వాడుకునేలాగా ప్రయత్నం చేస్తున్నాం. ఓకే. ఇంకా ఎక్కువ మిగిలిన అనుకోండి, టీచర్స్ని తీసుకోమంటున్నాం. పాడైపోయేది అది ఎక్కువ పండిపోతే. దానివల్ల వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ఆ తేడా తెలుస్తుంది. ఒకవేళ గ్రామ స్థాయిలో ఉన్న ఉన్నత పాఠశాలలో చాలామంది విద్యార్థులు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, లేదంటే వాళ్ళ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చాలామంది 10th క్లాస్తో ఆపేసే అవకాశం ఉంది. చాలామంది నేను చూస్తున్నాను. అలాంటి పిల్లలు వ్యవసాయాన్ని ఎంచుకుంటే వాళ్ళు తిరిగి మళ్ళీ రసాయనాల జోలికి పోరు. ఎందుకంటే వీడు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు మంచి ఆహారం, కూరగాయలు ఎలా పండుతున్నాయో వాడికి తెలుస్తుంది కదా. అవును. అప్పుడు వాడు ఒకవేళ వ్యవసాయాన్ని ఎంచుకున్నా తిరిగి రసాయనాల జోలికి పోడు. ఈ మధ్యకాలంలో వాడికి అవగాహన వస్తుంది. తద్వారా మనం ఎక్కువ మందిని మోటివేట్ చేయొచ్చు. ఇలా ప్రతి ప్రైవేట్ స్కూల్ కూడా ఇలాంటి ఒక ప్లేస్ని, అంటే చాలా స్కూల్స్ అన్నీ అపార్ట్మెంట్లోనే నడుస్తున్నాయి, కనీసం ఆడుకోవటానికి కూడా గ్రౌండ్స్ లేవు. మరి ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. కానీ ఈ ప్రయత్నం చేస్తే భవిష్యత్ తరానికి మంచి గాలి, మంచి నీరు, మంచి రైతులను కూడా తయారు చేయగలిగే ఒక సిస్టమ్ డెవలప్ అవుతుందనేది నా కోరిక. ఇవి నా గోల్స్. ఈ మోడర్న్ జనరేషన్లో రకరకాల అనారోగ్యాలు ఒకటి కాదు. ఆడపిల్లలకైతే ఇంతకుముందు ఒక 14-15 yearsకి రావాల్సిన పీరియడ్స్ కానివ్వండి, అవి ఇప్పుడు 8-9 yearsకే వచ్చేస్తున్నాయి. రజస్వలగా ముందుగానే అయిపోతుంది. అవును, చాలా రకాల ప్రాబ్లమ్స్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి, ఒక అనారోగ్యానికి మీ దగ్గర ఏదైనా దేశీ విత్తనం ఉందా? ఉంటే ఖచ్చితంగా ఏ ఉన్నాయి? ఉన్నాయండి. మీరు చెప్పినట్టు ఆడపిల్లలకి వయసు రాకుండానే వాళ్ళు రజస్వలు అవటం, పెద్ద మనిషి అనొచ్చు, మెచ్యూర్డ్ అనొచ్చు, వీటిని కంట్రోల్లో పెట్టడానికి మన దగ్గర పూంగార్ అని ఒక రైస్ ఉంది. ఇది తమిళనాడు ప్రాంతానికి చెందింది. ఇవి ఎర్రగా ఉంటాయి, మన కుంకుమ కలర్లో ఉంటాయి. ఇవి కనీసం 8 సంవత్సరాలు కావచ్చు, 7 సంవత్సరాలు కావచ్చు, ఆ వయసు నుంచి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వరకు కూడా తినొచ్చు. దీంట్లో మేము ప్రత్యక్షంగా ఇచ్చి ఈ బియ్యాన్ని మమ్మల్ని నమ్మి తిన్న వాళ్ళందరికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 15వ తేదీ, వచ్చే నెల 20వ తేదీ వస్తుందో తెలియదు, నెలసరి 30వ తేదీకి వస్తుందో తెలియదు, 25 రావచ్చు, లేదా 15 కన్నా ముందే రావచ్చు. ఇలాంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల చాలామంది ఆడబిడ్డలు
సఫర్ అవుతున్నారు. పీసీఓడి ప్రాబ్లం. పీసీఓడి ఇష్యూ అనొచ్చు, నీటి పొడుగులు కావచ్చు. అంటే బియ్యం ద్వారా ఇది జరుగుతుందా అని నోరెళ్ళబెట్టి క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ అది జరుగుతుంది. అది భగవంతుడు ఇచ్చిన మనకి అద్భుతం. ఈ పూంగార్ అనే రైస్ మన ఇంట్లో ఆడబిడ్డకి, మనం ఆడబిడ్డని లక్ష్మీదేవిలాగా పూజించాం. మన ఇంట్లో ఆడబిడ్డ పుట్టిందంటే లక్ష్మీదేవి పుట్టిందని అనుకుంటాం. మన సంస్కృతి అది. అలాంటి ఆడబిడ్డకి ఇలాంటి అమృతం లాంటి ఆహారం పెడితే భవిష్యత్తులో వాళ్ళకి ఇలాంటి సమస్యలు రావు. మేము ప్రత్యక్షంగా చూస్తాం. ఒక ఆవిడకి నెలసరి వచ్చిన తర్వాత 20 రోజులు 25 రోజులు బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. ఆవిడకి కేవలం 10 కేజీలు తినడం వల్ల ఆవిడ సమస్య తగ్గింది. ఓకే. ఇంకొక ఆవిడకి నెలసరి సమస్యలు, ఆవిడకి ఆ సమస్య తగ్గింది. ఇంకొకటికి ఇదే సమస్య వల్ల చిరాకు వస్తుండేది. వీళ్ళందరూ మన భాగ్యనగరం వాసులే. ఆ చిరాకు అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల చాలామందికి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏ పని మీద ఆసక్తి ఉండదు. అంటే వీళ్ళు చెప్తున్న అనుభవాలే. చిరాగ్గా ఉంటుంది, కోపం వస్తుంది. ఇవన్నీ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గే సమస్య మన బియ్యం తింటే తగ్గుతున్నాయి అని చెప్పారు ఆవిడ. ఓకే. మరి ఇది అమృతంతో సమానమేగా అలాంటి వాళ్ళకి. ఇదొక రూపం. రెండవది, చాలామంది ఆడపిల్లలకి ప్రెగ్నెన్సీకి కన్సీవ్ అవ్వలేకపోతున్నారు. దానికి కూడా ఇది పనిచేస్తుంది. ప్రెగ్నెన్సీ అయినాక ఈ మధ్య కాలంలో సహజ కాన్పుకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి కుల్లాకార్ అని ఒక రైస్ ఉంది. కుల్లాకార్. ఈ బియ్యం కూడా ఎర్రగా ఉంటాయి. కానీ దీన్ని శ్రద్ధతో తింటే, నమ్మి తింటే ఆ ఫలితం కనిపిస్తుంది. దానికి తోడు స్వచ్ఛమైన దేశవాళీ ఆవు నెయ్యి కూడా యాడ్ చేసుకొని తినాలి. ఇది మేము చెప్తున్నది కాదు. ఈ బియ్యాలు వాడి పూర్వకాలం నుంచి వాళ్ళ ద్వారా ఈ విత్తనాలు సేకరించినప్పుడు విత్తన సంరక్షకులు మాకన్నా ముందున్న తరం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు చెప్తే మేము తెలుసుకుని వీటిని ప్రచారం చేస్తున్నాం. మమ్మల్ని నమ్మి తింటున్న వాళ్ళు చక్కగా దీని యొక్క ఫలితాలను అనుభవిస్తున్నారు. అట్లానే చాలామంది ఇప్పుడు అర్ధరాత్రులు తిండిలు తినడం కావచ్చు, లేదంటే రకరకాల అసమతుల్య ఆహారాన్ని తినడం వల్ల కావచ్చు, సమయానుకూలంగా తినలేకపోవడం వల్ల కావచ్చు, వృత్తిరీత్యా దేనివల్ల ఓవర్ వెయిట్ అవుతున్నారు. ఒబిసిటీ అంటున్నాం. దీనికి నల్ల బియ్యం చాలా బాగా పనిచేస్తున్నాయి. నల్ల బియ్యంలో 5-6 రకాలు ఉన్నాయి. కృష్ణబిర్హి అని, కాలాబట్టి అని, బర్మా బ్లాక్ అని, మణిపూర్ బ్లాక్ అని, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. ఈ నల్ల బియ్యం రకాల్లో మీరు ఏదైనా తినండి, మంచిగా వెయిట్ లాస్ అవుతున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంట్లో బి విటమిన్, B12, omega-3 ఫ్యాటీ అనేది కొంచెం ఉంది. ముఖ్యంగా యాంథోసైనిన్ అని నేను ఎప్పుడో చెప్పాను. ఇది మళ్ళీ మీకు చెప్తున్నా. మీరు ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు గూగుల్ చేసుకోవచ్చు. యాంథోసైనిన్ అనే పదార్థం మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత మనకి ఒక మిలిటరీ, ఒక పోలీస్ ఫోర్స్ ఎలా అయితే మన సమాజంలో పనిచేస్తుందో ఒక రక్షణ కోసం, అలాంటి రక్షణ వ్యవస్థని మన శరీరంలో ఏర్పాటు చేస్తుంది ఈ యాంథోసైనిన్. ఇది పుష్కలంగా ఉంటుంది నల్ల బియ్యంలో. ఇది రోజులో కనీసం మీ పిల్లలకి భోజనం రూపంలోనే ఏం పెట్టవసరం లేదు. చక్కగా మిక్సీలో వేసి 2 రౌండ్లు జావ రూపంలోనో, సంకట్ రూపంలోనో, దోశ రూపంలోనో, ఇడ్లీ రూపంలోనో, దానికి తోడు కొన్ని మనం టేస్టీగా తినేలాగా డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి ఇలా ఇవ్వగలిగితే మన బిడ్డలకి మంచి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది తింటున్న క్యాన్సర్ పేషెంట్స్ చాలామంది వాళ్ళకి స్వస్థత వస్తుంది. అంటే శరీరంలో తాకత్ అంటాం కదా, ఆ రోగనిరోధక శక్తి పెరగటం వల్ల వాళ్ళు వేసుకుంటున్న మందులు కూడా చక్కగా పనిచేస్తాయి. అంటే మనం ఎంత మెడిసిన్ ఇచ్చినా కానీ దాన్ని తట్టుకుని నిలబడగలిగే రోగనిరోధక శక్తి లేనప్పుడు శరీరంలో దాన్ని మనిషిని ఇంకా కుంగదీస్తుందే కానీ ఉపయోగం ఉండదు. అలానే ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అని వస్తున్నాయి ఈ మధ్య, వాటిని కంట్రోల్ చేస్తుంది. ఇట్లా చాలా రకాలు నల్ల బియ్యంలో ఉన్నాయి. ఈ మధ్య మళ్ళీ మనకు ఇంకొకటి తెలిసింది ఏంటంటే, ఇది కూడా తమిళనాడు వెరైటీ. కంటి చూపుని మెరుగుపరిచేది గరుడన్ సాంబా. ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసాం ధైర్యం చేసి. ఇది సన్నగా అయితే ఉండదు. ఆ విత్తనం చూడటానికి రెక్కలు విచ్చుకున్న గరుడ పక్షి ఎలా ఉంటుందో అలా మన కంకి మీద కనిపిస్తుంది.
దానివల్ల దానికి గరుడన్ సాంబా వచ్చిందని పేరు. ఓకే. ఇది తమిళ నాట వెరైటీ. దాన్ని మనం కొందరికి ఇచ్చి చూసినప్పుడు కంటి యొక్క మస్క సైట్ ఏదైతే ఉందో అది మెరుగుపడింది. అలానే బెల్లీ ఫ్యాట్తో చాలామంది ఇబ్బంది పడతారు. ఆ బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ అవుతుందని తెలుసుకున్నాం. దీన్ని ఈ సంవత్సరం ఎక్కువగా ప్రమోట్ చేయాలని ఒక ఆలోచన. ఇలా దాంట్లో అలాంటి క్వాలిటీస్ ఉన్నాయా అని మనల్ని క్వశ్చన్ చేయొచ్చు. మీకు ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని శాస్త్రీయంగా ఎలా నిరూపణ చేయాలో, దానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు ముందుకు వస్తే మనం ఇలాంటి విత్తనాలని రైతు చేతుల్లో ఉండే విత్తనాలను కాపాడుకోవచ్చు. ఇప్పుడు పబ్లిక్ మీ దగ్గర తీసుకోవాలి అంటే వాళ్ళకి ఏంటి మార్గం ఏంటి అసలు? పర్చేస్ చేయాలంటే డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మా ఫోన్ నెంబర్ ద్వారా. లేదంటే గూగుల్లో భూమి భారతి అంటే గూగుల్లో మన లొకేషన్ వస్తుంది. దాంట్లో మేము చేసే పనులన్నీ మేము అప్డేట్ చేస్తుంటాం. భూమి భారతి దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. చాలామంది చేస్తారు, ఎత్తట్లేదని తిట్టుకుంటారు, మళ్ళీ చేస్తారు, మెసేజ్లు పెడతారు. కానీ ఏదో ఒక సమయంలో మేము రెస్పాండ్ అవుతాం. ఎందుకంటే 100% మేము ఎక్కువ పొలంలో గడుపుతాం. తర్వాత వినియోగదారులకు ప్యాకింగ్ చేస్తూ ఉంటాం. ఈ ఇష్యూస్ వల్ల కొన్ని మేము చూసుకోక కొంతమంది ఆ ఫోన్లు మిస్ అవ్వచ్చు. వాళ్ళని క్షమించమని అడుగుతున్నాం. కానీ ఏదో ఒక సమయంలో వాళ్ళకైతే మేము రెస్పాండ్ అవుతాం. అట్లా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి లేదా మిమ్మల్ని కాంటాక్ట్ అయినా మా ఫోన్ నెంబర్ ద్వారా తీసుకోవచ్చు. నేరుగా రావాలనుకున్న వాళ్ళు మాది అత్తోట గ్రామం, కొల్లిపారు మండలం, గుంటూరు జిల్లా. తెనాలికి 12 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరం లోపల ఉంటుంది. విజయవాడకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుంటూరుకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రతి దానికి బస్సు సౌకర్యం ఉంది. రోడ్డు చాలా బాగుంటుంది. రోడ్డు పక్కనే ఉంటుంది, చక్కగా రావచ్చు. ఇంకా మా గురించి ఏదన్నా తెలుసుకోవాలి అనుకుంటే మా ఫామ్ దగ్గరికి వచ్చి, మా వ్యవసాయ క్షేత్రం దగ్గరికి వచ్చి పరిశీలించవచ్చు. మాకు చెప్పకుండా వచ్చి కూడా మీరు పరిశీలించుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు నిజంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే అది మా బాధ్యత. మమ్మల్ని నమ్మి తీసుకుంటున్న వాళ్ళకి మా ఇంట్లో మేము ఏదైతే తింటున్నామో అదే ఆహారం మమ్మల్ని నమ్మిన వాళ్ళకి కూడా ఇవ్వాలనేది మా ఆలోచన. ఇది కేవలం డబ్బుల కోసం చేస్తున్నది కాదు. ఒక సంతృప్తి. డబ్బులే సంపాదించాలి అనుకుంటే నేను గ్రాఫిక్ డిజైనర్లో మంచి ఎర్న్ చేయొచ్చు. దాని మీద పూర్తి అవగాహన ఉంది. దాంట్లో లక్షల రూపాయలు సంపాదించవచ్చు. కానీ మా కుటుంబం కోసం వెనక్కి వచ్చిన తర్వాత మాతో పాటు ఇంకో నలుగురికి పెంచాలి ఈ యొక్క ఆహారాన్ని అని ఒక సంకల్పం తీసుకున్నాక దీని మీద ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నాం. ఇష్టంతో పనిచేస్తున్నాం. చాలా సంతోషం.